పోటీలు మన రక్తం పీల్చేందుకు ఊరి కంబాలెక్కారు ఊరి కంబాలెక్కారు చెరసాలలో నక్కారు ప్రాణాలు హారంగా ఊరి కంబాలెక్కారు ఆ వీరుల త్యాగఫలం ఎవరి చేతికొచ్చిందో ఆ వీరుల మనకేమి చిందో ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా పై చదువులు చదివిన కానీ ఎందుకు కాదు రోగాలు వచ్చిన కానీ మందు సొక్కయ రైతులు పండించిన పంటకు ఫలితం ఎందుకు లేదు మేడి బట్టి దున్నే వానికి వస్తే మందులు ఎందుకుండవు, ఉన్నత చదువులు చదివిన వాడికి ఉద్యోగం ఎందుకు రాదు, మేడి బట్టి దున్నేవానికి సెంటు భూమి ఎందుకు లేదు, పండించిన పంటకు ఫలితం ధర ఎందుకు ఇవ్వదు. చాలా సంవత్సరాలు, సుమారు 5 సంవత్సరాల క్రితం రాశాడు. ఇప్పటికీ అదే పరిస్థితి. అతను కూడా చనిపోయాడు. రైతు సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ జిల్లా గురించి కొన్ని అంశాలు, ఈ జిల్లాకు వచ్చారు కాబట్టి ఈ జిల్లాలో ఏమి ముఖ్యమైనవి ఉన్నాయి, మీ జిల్లాకు పోయి మీ గ్రామం పోయిన తర్వాత నిజామాబాద్ జిల్లా గురించి ఏమేమి విశేషాలంటే మరి కొన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమని ఈ జిల్లా జనాభా విశ్వవిద్యాలయం అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. తెలంగాణ విశ్వవిద్యాలయం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అట్లాగే 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, ఇంటర్ వరకు ఉన్నటువంటివి. అట్లా ఒకటి హిస్టారికల్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అని చెప్పేసి ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన 2 పాలిటెక్నిక్ కళాశాలలు, 27 అమ్మాయిల కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఒక 1200 ఉన్నాయి. ఇక కాకపోతే ఇంకో 2-3 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో సుమారు 3 లక్షల మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి అంటే సుమారు 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళు సాగు చేస్తున్నారు. ఈ జిల్లాలో ముఖ్యంగా వరి అనేది ప్రధానమైన పంట. ఇది కాకపోతే ఇదివరకు చెరకు ఉండేది, ఇప్పుడు చెరకు లేదు. ఇప్పుడు పసుపు, మొక్కజొన్న ఇవి ఎక్కువగా వేస్తారు. తప్పితే పొద్దుతిరుగుడు, వేరుశెనగ, ఎర్రజొన్నలు అనేవి ఆర్మూర్ ఏరియాలో కొంతవరకు పండిస్తూ ఉంటారు. ఇది ఈ జిల్లా మొత్తం యొక్క విస్తీర్ణం, భూ విస్తీర్ణము సుమారు 4200 చదరపు కిలోమీటర్లు ఉంది. 33 మండలాలు ఉన్నాయి. ఇకపోతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు నిజామాబాద్లో ఏమున్నాయని అంటే, నిజామాబాద్ కిల్లా అంటాము, కోట అని కూడా అంటారు. చాలా ఫేమస్ ఇది. ఇందులోనే దాశరథి రంగాచార్యని బంధించింది, జైల్లో ఉన్నాడు. ఇందాక ఫస్ట్లో పాడేటువంటి ఆచరణని సముద్ర గర్భం దాశరథి రంగాచార్య రాసినటువంటిది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటువంటి వాక్యం కూడా ఈ జైల్లో ఉన్నప్పుడే ఆ గోడల మీద రాశారు. ఇవి మనం చూడొచ్చు. అట్లాగే నిజాం పేరు మీదనే నిజాం సాగర్ ప్రాజెక్టు 1931లో అయిపోయింది. 23లో స్టార్ట్ అయ్యి 1931లో కంప్లీట్ అయిపోయింది. దీని యొక్క కెపాసిటీ 29 TMCలు.
సుమారు 2,75,000 ఎకరాలకు సాగు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నిర్మించారు. అయితే అది పూడిక వచ్చి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే 17 టీఎంసీలకి పడిపోయింది. సాగు అనేది చాలా తగ్గిపోయింది. దాని ద్వారా దాని పూడికలకి డబ్బులు మాత్రం చాలా రిలీజ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిలీజ్ చేశారు. మొన్న కూడా 150 కోట్లు రిలీజ్ చేశారు కెనాల్ లైనింగ్ కోసం. అంటే కెనాల్ లోపల మొత్తం పిచ్చి మొక్కలు చెట్లు ఆ డబ్బులు శాంక్షన్ చేయించిన వాళ్ళు, అదనంగా శాంక్షన్ చేయించిన వాళ్ళు అందరూ కూడా చాలా ఆస్తులు కూడా పెట్టుకుంటూ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలతో 10 జిల్లాలకి జీవనాధారం సుమారు డాల్స్ ఉన్నాయి. దీనికి ఇది గోదావరి నది మీద ఏర్పాటు చేయడం జరిగింది. పోచంపాడు అనే గ్రామం క్రీస్తుపూర్వం కట్టినటువంటి రామాలయం అది. అంటే శిల్పకళా సౌందర్యానికి ప్రసూతి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అన్నిటికంటే చాలామందికి అన్ని ప్రాంతాలకు తెలిసినటువంటి ఏంటిదంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ చెప్పుకోదగిన అంశము. ఇది ఒకప్పటి వైభవము. అంటే ఒకప్పుడు బాగా ఒక వెలిగినటువంటిది. ఆసియాలోనే నంబర్ 1గా ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని టోటల్గా పడుకోబెట్టారు. దాన్ని ఈ ఫ్యాక్టరీకి 15,000 ఎకరాల భూమి ఉంది. చాలా విస్తీర్ణమైనది. ఇప్పుడు మనం ల్యాండ్ పూలింగ్ అని చెప్పుకుంటున్నాం. భూమిని ఒక పూలింగ్ చేస్తే అధునాతన వ్యవసాయ పద్ధతులు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నది. ఆ రోజుల్లోనే 15,000 ఎకరాలు నిజాం కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఆ వైభవాన్ని చూశాను. ఏంటిదంటే నేరో గేజ్ రైళ్లతోటి రైతులు ఉత్పత్తి చేసినటువంటి చెరుకుని ట్రైన్స్ ద్వారా లోడ్ చేసుకొని ఫ్యాక్టరీకి వెళ్ళి క్రషింగ్ చేసేవాళ్ళు. ఎక్కడైనా సరే దుకాణంలో చక్కెర కొందామని పోతే బోధన్ చక్కెర ఉందా అని అడిగేవాళ్ళం. ఎందుకంటే అంత దొడ్డుగా చక్కగా క్రిస్టల్స్ అంత బాగా ఉండేవి. అటువంటి షుగర్ ఫ్యాక్టరీని 2002 లోపల ప్రైవేట్ కంపెనీలకి 51% షేర్లు అమ్మడము అప్పటి ప్రభుత్వము. అక్కడి నుంచి దాని అవసాన దశ ప్రారంభమైంది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద నినాదంగా మారిపోయింది. మేము వస్తే తెలంగాణ వస్తే దాన్ని మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తాము, ప్రభుత్వ అధీనం చేసుకుంటామని చెప్పిన తర్వాత కూడా వచ్చింది ప్రభుత్వము. కానీ ఎక్కడేసింది గొంగడి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ ఎంప్లాయీస్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ టెంట్ల కింద వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇంకొక షుగర్ ఫ్యాక్టరీ సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కూడా కోఆపరేటివ్ ఫ్యాక్టరీ చాలా అద్భుతంగా నడిచింది. రైతులు చాలా బెనిఫిట్ అయ్యారు. కేవలము దాని యొక్క మేనేజ్మెంట్ యొక్క నిర్వహణ లోపాల వలన ఆ ఫ్యాక్టరీకి వచ్చేటటువంటి రిపేర్స్ని మరమ్మతు చేయకపోవడం వల్ల అది కూడా కొల్లాప్స్ అయిపోయింది. ఇకపోతే నిజామాబాద్ మార్కెట్ యార్డు మీకు తెలుసు. పసుపు కూడా ఇక్కడ వచ్చింది. పసుపు అనేది చాలా ప్రధానమైన ఉత్పత్తి ఒక ఏరియాలో. ఆర్మూర్ డివిజన్, ఇప్పుడు ఆర్మూర్ డివిజన్ అనేది కామారెడ్డి విడిపోయినాక ఆర్మూర్ డివిజన్లో రైతులు ఎక్కువగా పసుపు పండిస్తుంటారు. ఆ పసుపు మార్కెటింగ్ అనేది చాలా పెద్దది. అంటే తెలంగాణలోనే 2వ అతిపెద్ద మార్కెట్ నిజామాబాద్లో ఉంది. అట్లాగే ఇటీవల కాలంలోనే రైతుల ఉద్యమం మీకు తెలుసు అందరికీ. ఈ యొక్క దీన్ని బట్టే మన కల్వకుంట్ల కవిత గారు ఓడిపోవడం, పసుపు బోర్డు తేలేక అది తీసుకొస్తానన్నటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు గెలవడము, ఆ తర్వాత ఆయన కూడా తేలేక బాండ్ రాసి ఇస్తే ఆయన కూడా తేలేకపోతే మళ్ళా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓడిస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారిని పిలిపించి వేదిక మీద నుంచి వాగ్దానం చేయించారు ప్రధానమంత్రితో, పసుపు బోర్డు తెచ్చే బాధ్యత నాది అని. సరే అన్న మాట మేరకు బోర్డు అయితే పెట్టారు, నిర్వహణ అయితే లేదు. ఇకపోతే ప్రధానమైనటువంటి సమస్యలు మీకు తెలుసు. భూమి విభజన కానీ, పట్టాదారు వ్యవస్థ కానీ, మనకున్నటువంటి మొత్తము తెలంగాణలో అంటే 63 లక్షల హెక్టార్ల విస్తీర్ణము సాగు అవుతూ ఉంది. ఇందులో అంటే చిన్న రైతులు 2.5 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు 68% ఉన్నారు. అట్లాగే 2.5 నుంచి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు 22% ఉన్నారు. మిగిలిన 10% 5 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ఈ నిన్నే చెప్పారు కొంతమంది మిత్రులు, మన జీడిపి లోపల కూడా 18% ఉంటే రైతు ఉత్పత్తి ద్వారా అది 15% ఇప్పుడు పడిపోయినటువంటి పరిస్థితి.
వర్షాపాతము, నీటి వనరులపై ఆధారపడటము, అలాగే బోర్లు వీటి మీద ఆధారపడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అప్పులు, క్రెడిట్ సౌకర్యాలు లేకపోవడము, ఆర్థిక సమస్యల్లో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనికి పరిష్కారాలు కూడా కొన్ని సూచించాను, మీరు తీరిక ఇవి చదువుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి కోఆపరేటివ్ మనం ఎంత అనుకున్నా కోఆపరేటివ్ మనకి సాధ్యం కాకపోవచ్చేమో, కానీ ఎవరి ల్యాండ్ వాళ్ళు ఉంచుకొని కోఆపరేటివ్ పద్ధతి లోపల ల్యాండ్ పూలింగ్ చేసుకుంటే అధునాతన పద్ధతుల లోపల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే అగ్రో ప్రాసెసింగ్, నిన్న కూడా చెప్పాను నేను ఇది విషయం. అగ్రో ప్రాసెసింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనం రా ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నాము, రా ప్రొడక్ట్స్ని అమ్ముతున్నాము. రా ప్రొడక్ట్స్ని మనము ఫైన్ ప్రొడక్ట్స్గా మనమే తయారు చేసి అమ్మినట్లయితే ఎవరైతే బిజినెస్ పీపుల్ లబ్ధి పొందుతున్నారో అదంతా కూడా రైతుల ఖాతాలో జమ అవుతుంది. రైతు బెనిఫిట్ అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే కొత్తగా సాంకేతికత కూడా వచ్చింది, దాన్ని అందిపుచ్చుకోవడము. దీనికోసమే కామారెడ్డి డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడాను. జాన్ డీర్ వాళ్ళు ప్లస్ కొన్ని డ్రోన్స్ బహుశా మధ్యాహ్నం వరకు కానీ రేపు కానీ ఒక అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ ఇక్కడ పెడతారు. ఆ డ్రోన్స్ ద్వారా ఏ విధమైనటువంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టమని చెప్పేసి అడిగాము. వాళ్ళు టచ్లో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకైనా రేపైనా కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. అట్లాగే కనీస మద్దతు ధర అనేది ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ సిఫార్సు నిన్న మన నాయకులు కూడా చెప్పారు, కనీస మద్దతు ధర ఇవ్వాలి. నేను చెప్తుంది ఏంటంటే గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకొని కోఆపరేటివ్ సొసైటీ సహకారంతో మార్కెట్ యార్డ్ నిర్మించాలి. ఎందుకంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలించడం కూడా చాలా కష్టసాధ్యంగా ఉంది. పండినటువంటి పంటలు అన్ని ఉత్పత్తులను అక్కడే కొనాలి. ఇప్పుడు కేవలము ప్యాడీనే కొంటున్నారు, అట్లా కాదు, అన్ని ప్రోడక్ట్స్ని కొనేటటువంటి పరిస్థితి కూడా వస్తే చాలా బాగుంటుంది. కొన్న మొత్తాన్ని అంటే ఇప్పుడు 48 గంటల్లో జమ చేస్తామంటారు. 48 గంటలు అయితే సంతోషం, లేదంటే మినిమం ఒక వారం లోపల కొన్న ధాన్యానికి డబ్బులు రైతు అకౌంట్లో జమ చేస్తే బాగుంటుంది. ఇకపోతే ముఖ్యమైనది నిన్న ఇది కూడా ప్రస్తావించారు, సేమ్ పరిశ్రమగా మార్చాలి. వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చుకుంటే, ఇండస్ట్రీగా మార్చుకుంటే రైతుల యొక్క ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఉత్పత్తులు ప్రాసెసింగ్ చేయడం వల్ల విలువలు పెరుగుతాయి. అట్లాగే నిల్వ చేయడానికి అంటే ఉత్పత్తి చేసినటువంటి ఆ ఉత్పత్తులను నిల్వ చేసడానికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్ విస్తరణ, ఈ ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి గ్రామాల్లో పెట్టుకుంటే ఉపాధి కూడా పెరుగుతుంది. కూలీ కోసము, సంపాదన కోసము పట్టణ ప్రాంతానికి పోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అట్లా కాకుండా ఈ ప్రాసెసింగ్, అగ్రో ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయ్యి యూనిట్లు కనుక ఇండస్ట్రీస్ గ్రామాల్లో ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఈ యొక్క నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. సో ఈ విధంగా ఈ జిల్లాకు సంబంధించిన అంశాలు, అట్లాగే రైతు యొక్క ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేసుకోవడము, అట్లాగే మన గ్రామ స్థాయి లోపల ఈ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడం అనే అంశాలతోటి నేను ముగింపు పలుకుతున్నాను. ఈ గమనంలో ఉంచుకొని తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయించిన పంజాబ్, హర్యానా రైతుల పోరాట తెగువను ఆదర్శంగా తీసుకొని సమస్యల పరిష్కారానికి తెలంగాణ రైతాంగం పోరాడాలని, పోరాడితే పోయేదేమీ లేదని, రైతుల కష్టాలు తప్ప అనే పిలుపుని ఈ 3వ రైతు మహాసభ రామారావు గారికి మన మహాసభ తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రైతు సంఘం మనకి మన శ్రేయోభిలాషి, మన కార్యక్రమాల్లో మనం ఎప్పుడు పిలిచినా మన మహాసభలో, మన సెమినార్స్లో ఇట్లో పాల్గొంటున్నటువంటి ప్రొఫెసర్ సోమా మరణ గారు వచ్చారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మహాసభల పతాకాన్ని ఆవిష్కరించినటువంటి మన రైతు సంఘ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు విజయ యాదగిరిరావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాము.
అధ్యక్షులు హేమంతరావు గారు మరియు రాష్ట్ర కార్యదర్శి పద్మ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆహ్వాన సంఘ అధ్యక్షులు రామారావు గారు, ప్రొఫెసర్ సోమసుందర్ గారు మరియు వేదిక పైన మిత్రులందరికీ, ఈ మహాసభలో పాల్గొంటున్న ప్రతినిధులందరికీ కూడా మొదటగా విప్లవాభివందనాలు. మిత్రులారా, ఈరోజు మనము ఈ మహాసభను నడుపుకుంటున్న తీరులో మరి మనకు రైతుల గురించి ఈరోజు ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా పోరాటం జరుగుతున్నది. ఆ పోరాటాన్ని అణచివేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మరి బాగా పాశవికమైన విధానాలను అవలంబిస్తూ పోరాటాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు SKM 28 నాడు మరి వాళ్ళకి సంఘీభావంగా మన ప్రాంతాల్లో కూడా మరి చేయమని ధర్నాలు, రాస్తారోకోలు చేయమని పిలిపించారు. ఈ విధమైన పరిస్థితులలో ఈరోజు భారతదేశంలో రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్న విషయం మీకు తెలుసు. మరి ఈ రైతాంగం అడుగుతున్నది ఏమిటి? మద్దతు ధర ఇవ్వమని అడుగుతున్నారు. రైతు పండించిన పంటకు మాకు కనీసం పెట్టుబడితో పాటుగా మేము జీవనం సాగించడానికి మరి యొక్క పంటకు ఆ మద్దతు ధర డిక్లేర్ చేసి కేంద్ర ప్రభుత్వము మరి ఏమాత్రం కూడా చలనం లేకుండా మరి మోడీ ప్రధానమంత్రి గారు యూపీ ఎన్నికల కంటే ముందు దాదాపు 1 సంవత్సర పైన సాగిన మరి ఆ యొక్క పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి, యూపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తను పోరాటాన్ని విరమించండి, నేను ఈ 3 చట్టాలను విరమించుకుంటున్నాను అని ఆయన చెప్పి తిరిగి దాన్ని అమలు చేయకుండా ఒక కమిటీని వేస్తే ఆ కమిటీలో మరి మొత్తం కూడా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళే, దాన్ని మన వాళ్ళు ఒప్పుకోలేదు. మరి తిరిగి ఈరోజు మరి దాన్ని నిర్వీర్యం చేయడానికి మళ్ళీ కూడా ప్రయత్నాలు. ఈ పరిస్థితులలో మనము సంఘటితం కావడం ద్వారా ఈ యొక్క రైతాంగం ఏ విధమైన రాజకీయ భేషజాలకు పోకుండా ఒక రైతు సంఘాలను నిర్మించుకొని అన్ని రాజకీయ పార్టీలు ఉన్న రైతులు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మన సంఘం ద్వారా మనం రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూశారు, మిర్చి ధర మనకు పోయిన సంవత్సరము 25-26 వేలు ఉంటే ఈ సంవత్సరం 10,000 నుంచి 13,000 వరకు. అట్లానే ఇక్కడ పసుపు ధర మరి అదే అన్యాయం. పోయిన సంవత్సరం 18, 19, 20 వేలు ఉన్నది, ఇప్పుడు 10,000, 9,000 కానీ. అట్లా వరి ధాన్యం మరి పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయిన సందర్భాలలో మనకిచ్చేది ప్రభుత్వ రేటు 2,300. కాబట్టి ఈ యొక్క సమస్యలను అధిగమించడానికి మనము రైతులలో ఒక మంచి పోరాట పటిమను శక్తిని తీసుకువచ్చి పోరాటం చేసి ఆ యొక్క మన గిట్టుబాటు ధరలు అట్లానే మార్కెటింగ్ విధానము అన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మనమంతా కూడా సంఘాలను రైతులలో నిర్మించి మరి మున్ముందు ఇంకా ఒక మంచి సంఘాన్ని నిర్మించుకొని కోరికలు సాధించుకోవడానికి మీరంతా సిద్ధం కావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆహ్వాన సంఘం వారికి మరియు మహాసభ కమిటీ వారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. నీలమ్మ నీలమ్మ నీలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మా, నీలమ్మ.
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ నేలమ్మ తల్లిను నవ్వితే మగని లేక తలుపు తీసావంటే సింగని. తల్లిను నవ్వితే మగని లేక తలుపు తీసావంటే సింగని. తలుపు తవ్వి తీసినా మనుగునే తొలి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు. ఏ రోజుగా రోజు తీరి నూరేళ్ళ ఆయుసుకోరి కడుపుల తిరిగేటి కొడుకుల కయ్యేమో తిరుగుతున్నావమ్మ సుఖుడి చుట్టూ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 ఐలమ్మ పూసేను నైలు నది నీకు తన స్థానమైంది గంగ నది. గంగమే పూసిందహో పొందుగా హో యాము హో. గంగమే పూసిందహో పొందుగా హో యాము హో. కన్నలలో రంగు రంగు పూలో గండు కోయిలలు నైతికలు కొలువైనగా పెట్టుకొండ నీ దాని గుండెల నిండా. కొలువైనగా పెట్టుకొండ నీ దాని గుండెల నిండా. ఇన్ని ఉన్న మనిషి కన్నీరు రక్తాన్ని కన్నుల కదలిక కప్పిపోతావు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 మా తల్లి నీ మట్టి బంగారం అది మానవానికి నుదిటి సింధూరం. మా తల్లి నీ మట్టి బంగారం అది మానవానికి నుదిటి సింధూరం. అమ్మ నీ అనురాగము కమ్మని సమభావము. అమ్మ నీ అనురాగము కమ్మని సమభావము. గొప్పలు తిప్పలు చూడక నువ్వు ఎప్పుడు మప్పెడవాయక. గొప్పలు తిప్పలు చూడక నువ్వు ఎప్పుడు మప్పెడవాయక. జన్మించిన రాజులై పేరొందిన నిరుపేదలై. జన్మించిన రాజులై పేరొందిన నిరుపేదలై. నీ వంటి పైసటి చితుల కాల్చుకున్న నీ వంటి తల్లి కసి. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 ఓ ఆ నేను కూడా చెప్పాను పద్మ గారికి, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నేను ఒక రైతు బిడ్డని, వ్యవసాయ ఆర్థికవేత్తగా రైతుల సమస్యల మీద దాదాపు 3 దశాబ్దాలకు పైగా అధ్యయనం, సమస్యల మీద వివిధ మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకు పాలకులకు అందించడం, సలహాలు ఇవ్వటం, రైతులతో మాట్లాడి వారి సమస్యల మీద మనకున్న పరిమితులలో ఏదో సేవ చేసే కార్యక్రమంలో ఉండటం, ఇవన్నీ నిత్యం జరుగుతూ ఉంటాయి.
పదవులు ఇన్ బిట్వీన్ వస్తుంటాయి పోతుంటాయి. వైస్ ఛాన్సలర్ పదవి కూడా అలాంటిదే. కాబట్టి ఆ వైస్ ఛాన్సలర్ పదవి నేను మీ మహాసభకు రావడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు, కాబట్టి తప్పక వస్తానమ్మా అని చెప్పాను పద్మ సోదరి. సో మార్నింగ్ బయలుదేరి ఈరోజు మీ ముందు నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 3-4 విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు దేశ రైతాంగం కానీ వ్యవసాయ రంగం కానీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతు సమస్యలు, వాటికి ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ప్రభుత్వాల పాత్ర ఏమిటి, మీలాంటి రైతు నాయకులు విపక్షాల పాత్ర ఏమిటి, శాస్త్రవేత్తల పాత్ర ఏమిటి, సో ఇవన్నీ పంచుకోవాలని చెప్పి వచ్చాను. ఇక రైతు సమస్యలు, వ్యవసాయ రంగ సమస్యల గురించి ఇంకా మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. నానాటికి ఒక సమస్యకు పరిష్కారం దొరికే లోపల మరొక సమస్య రెడీగా ఉంటుంది. ఎవరైనా క్యూ అన్నట్టుగా. ఈరోజు అందులో ఏమాత్రం డౌట్ లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తులు పెరిగాయి. వరి ఉత్పత్తి బాగా పెరిగింది. ఒకందుకది మనం గర్వపడాలి, ఒకందుకు మనం దాన్ని బాధపడుతూ లేదు అలా కాదు, అన్ని పంటలు కూడా పండాలి, ఒక వరి పంటే కాదు వ్యవసాయం అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ప్రధానమైన సమస్య ఈరోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు ఉత్పత్తి సమస్య కాదు, టెక్నాలజీ సమస్య కాదు, విత్తనాల సమస్య కాదు, ఎరువుల సమస్య కాదు, ఏదో కొద్దిగా వెనుక ముందు దొరుకుతున్నాయి. కానీ ఏమిటి సమస్య అంటే కష్టపడి పండించిన తర్వాత ఉత్పత్తులను ఎక్కడ అమ్ముకోవాలి, ఎంత ధరకు అమ్ముకోవాలి, వచ్చిన ధర మనకు గిట్టుబాటు ఉంటుందా ఉండదా అనేది పెద్ద ప్రశ్నార్థకం అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల క్రితం అనుకుంటాను, దాదాపు జూన్ 2000 మొత్తం ప్రపంచం లాక్డౌన్ ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక 3 చట్టాలు, తొలుత ఆర్డినెన్స్లు, తర్వాత చట్టాలుగా మార్చి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అంటే ప్రపంచమే ఒక అల్లకల్లోలో ఉంది. కరోనా కళలో ఉన్న సమయంలో ఆ 3 చట్టాలు రావటం, యావత్ దేశ రైతాంగం వాటిని వ్యతిరేకించడం, వాటిలో ఉన్న సమస్యలను చెప్పడం, దాదాపుగా సంవత్సరానికి పైగా రైతులు పోరాటం ఫలితంగా తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వాటిని విరమించుకోవడం జరిగింది. ఏమిటి ఆ 3 చట్టాలంటే ఏమంటారు, పేలం నుంచి పొయ్యిల పడ్డట్టుగా ఉంటుంది సమస్య. ఆల్రెడీ మార్కెట్ వ్యవస్థ మధ్యధరాలతో ఉండి మార్కెట్ సమస్యతో అతలాకుతలం అవుతున్న రైతాంగం మీద రంగంలోకి వెళ్ళి ఇంకా దోపిడీకి గురై చివరికి చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం దూరం అయ్యే ప్రమాదం ఉన్నదని ఆనాడు ఆ చట్టాలను వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు ఈ మార్కెట్ సమస్య నుంచి మరొక రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. జాతీయ మార్కెట్ విధానం డ్రాఫ్ట్ని గత ఒక 4-5 మాసాల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు అడగడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఇది మరొక ముప్పు రైతాంగానికి. మళ్ళీ ఆ 3 చట్టాల్లోని కొన్ని అంశాలని బ్యాక్డోర్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ కార్పొరేట్ రంగంలో వ్యవసాయంలో చొప్పించి చిన్న సన్నకారు రైతులకు ప్రమాదకరంగా మారే విధానాలని, అంశాలని ఆ నూతన మార్కెట్ పాలసీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్లో పెట్టడం జరిగింది. చాలామంది దాన్ని వ్యతిరేకించారు. పెద్దలు ఇప్పుడు మల్లారెడ్డి గారితో మేము వస్తూ మాట్లాడుకుంటున్నాం. సో నేను ఇటీవలే ఒక పూర్తి స్థాయిలో తెలుగులో వ్యాసం కూడా రాశాను, రైతు ముంగిట్లో ముంచి ఉన్న మరొక ముప్పు అని. అంటే ఇలాంటి ఓకే. సో ఈ విధంగా చట్టాలే అధికారికంగా ప్రైవేట్ రంగానికి లైసెన్స్ ఇచ్చి రైతులను దోచుకున్నట్టుగా ఉంటున్నది కొన్ని విధానాలు మనం పరిశీలించినట్లయితే. ఇది బాధ్యతారహితము. రైతులంటే దాదాపు 50-60% ఈరోజు ఓట్ బ్యాంక్. రైతులు ప్రభుత్వాలను ఎక్కించగలవు, ప్రభుత్వాలను దించగలవు, అది చూసాం కూడా. సో కాబట్టి రైతు అనుకూలమైన విధానాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కార్పొరేట్ విధానాలను దృష్టిలో పెట్టుకొని రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ విధానాలైనా సరే రైతు సోదరులే కాదు, రైతు నాయకులు, ప్రతిపక్షాలను ఎవరైనా సరే మాలాంటి
వ్యవసాయం మీద ఎంతో అవగాహన ఉన్న శాస్త్రవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కూడా డెఫినెట్గా వ్యతిరేకిస్తాము, దానికి తగ్గట్టు సలహాలు ఇస్తాము, అలా కాదు ఇలా ఉండాలి అని చెప్తాం. ఇందులో పదవులు కానీ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు ఏవి అడ్డురావు. ఇది మన రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కు. మన భావాన్ని మనం పంచుకోవాలి. ఒక ఇంటలెక్చువల్స్, ఒక ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు గొంతు విప్పకపోతే ఇక మరి ఎవరు మాట్లాడతారు రైతుల తరఫున? సో కాబట్టి మేమైతే స్పష్టంగా రైతుకు వ్యతిరేక ఏ విధానానైనా సరే, అది అధికారమా ప్రతిపక్షమా అనేది పక్కకు పెట్టి అది అలా ఉండకూడదు, దాన్ని ఇలా చేయాలని మాత్రం స్పష్టంగా మేము చెప్పడం జరుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మాకు రైతు బిడ్డగా వ్యవసాయ శాస్త్రంలో చదువుకున్నాము, వ్యవసాయ పరిశోధనలు చేశాము. దాదాపుగా నేను 30-35 దేశాలు తిరిగాను. ప్రతి దేశంలో కూడా రైతు పరిస్థితి ఇలాగే ఉన్నది. మనకు తెలంగాణ భారతదేశమే కాదు, కాకపోతే మన దగ్గర ఎక్కువ ఉన్నది. ఇది మొదటి సమస్య. మార్కెట్ సమస్య అనేది చాలా తీవ్రమైనది. దీన్ని మనం సాధించుకోవాలంటే 2 మార్గాలు. ఒకటి, డాక్టర్ స్వామినాథన్ గారు దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఏదైతే మద్దతు ధరను లెక్కించి ఏ విధంగా లెక్కించాలి, ఎలా ఇవ్వాలి, దానికి ఎలా చట్టబద్ధత చేయాలనేది ఒక మంచి సూచన చేశారు. దానిని వెంటనే అమలు చేయాలి. ఇప్పటికైనా సరే ఆ స్వామినాథన్ గారు ఇచ్చిన సిఫారసు ఈనాటికి కూడా అది చాలా రైతాంగానికి అవసరమే. ఏం చెప్పారు స్వామినాథన్ గారు? కాస్ట్ C3 మీద 50% వెచ్చించి మీరు మద్దతు ధర ఇవ్వాలి. ఇది ఒకటి. రెండవది, ఇచ్చిన మద్దతు ధరకు చట్టబద్ధత ఉండాలి. ఇది రెండవది. ఈ 2 అంశాలు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. గత ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం మేము స్వామినాథన్ సిఫార్సు మేరకే మద్దతు ధర ఇస్తున్నాం అన్నారు. తీరా చూస్తే దాని యొక్క మెథడాలజీ అంటే ప్రొడక్షన్ కాస్ట్ను ఈ మద్దతు ధర లెక్కించే విధానంలో మార్పు తీసుకొచ్చి C3 కాకుండా A2 కాస్ట్ అంటే మనం రైతు పెట్టే అన్ని ఇన్పుట్ కాస్ట్లు ప్లస్ ఒక సొంత ఫ్యామిలీ లేబర్ను కలిపి దాని మీద 50% చేసి ఇచ్చి ఇది స్వామినాథన్ చెప్పింది ఇస్తున్నాం అని చెప్పడం అది సరికాదు. స్వామినాథన్ చెప్పింది C3 మొత్తం డిఫరెన్స్. స్వామినాథన్ చెప్పిన పద్ధతి ప్రకారం లెక్కించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విధానం ప్రకారం లెక్కిస్తే 30 నుంచి 35% మద్దతు ధర తక్కువ ఇస్తున్నారు. స్ట్రెయిట్ అవే వరికి ఉదాహరణకు ధాన్యానికి దాదాపు 3,000కి పైగా రావాలి స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారం ఇస్తే. కానీ ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేవలం 23 ఉందండి. సో ఈ విధంగా రైతులకు ఇది మోసం అన్నట్టే కదా. స్వామినాథన్ చెప్పినట్టు ఇస్తున్నామని చెప్తూనే స్వామినాథన్ చెప్పిన విధానం కాకుండా అందులో మార్పులు చేసి తగ్గించి ఇవ్వడం ఇది మంచిది కాదు. సో ఇదొక ప్రధానమైన సూచన రైతాంగం తరఫు నుంచి కూడా డిమాండ్ చేయాలి. మేమందరం కూడా చెప్పేది కూడా ఇదే. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వామినాథన్ కమిషన్లో చెప్పిన విధంగా మద్దతు ధరను లెక్కించి రైతాంగానికి ఇస్తూ దానికి చట్టబద్ధత కల్పించాలి. ఇది ప్రధానమైన డిమాండ్ అందరం చేయాల్సిన అవసరం ఉన్నది. దీని ద్వారా చాలా వరకు రైతు సమస్యలు కొంత తగ్గే అవకాశం ఉన్నది. ఇక రెండవది, ఈ మద్దతు ధర అనేది కేవలం వరికో గోధుమలకో కాదు, క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంటల ఒక మార్పిడి అన్ని పంటలను విస్తరించాలి. ఒక వరినో కాటనో ఉంటే కాదు. ఈ సాంప్రదాయ పంటలన్నీ ఈరోజు వినాశనమైనవి. దీనికి కారణం కూడా ఈ మద్దతు ధరలో ఉన్న వైరుధ్యమే. సో కాబట్టి ఏ రైతు అయినా సరే ఈ పంట వేస్తే లాభం ఉంటుందో ఆ పంట వేస్తాడు. ఇలా వరి విస్తీర్ణంగా ఎందుకు వేస్తున్నారు? కొన్ని అటు ఇటు ఇబ్బందులు ఉన్నా మార్కెట్ కొంచెం ఈజీగా ఉన్నది. ఐకేపీ సెంటర్లో మిల్లర్స్ ఎవరో మొత్తం మీద కొనే అవకాశం ఈజీగా ఉన్నది. సో ఇంతవరకు కొంత మద్దతు ధర తక్కువైనా అష్యూర్డ్ ప్రైస్ ఉన్నది. సో కాబట్టి ఇంత వాటర్ ఉన్నది, గ్రౌండ్ వాటర్ బాగా మనకు అవైలబిలిటీ ఉన్నది, వివిధ రకాల వాటర్ సోర్సెస్. సో కాబట్టి పండిస్తుంది. వేరే పంటలు ఎందుకు అంటే మీకు కందులు కానీ పెసలు కానీ వేరుశనగ కానీ ఇలాంటి నూనె గింజలు కానీ పప్పు ధాన్యాలు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఇది సహజం. ఇది ఏ దేశమైనా మనం అభివృద్ధి చెందుతున్నా కొద్దీ విద్యా వ్యవస్థ పెరుగుతున్నా కొద్దీ ఆరోగ్య వ్యవస్థ పెరుగుతున్నా కొద్దీ వ్యవసాయేతర పారిశ్రామిక రంగాలు ప్రదేశానికి ఉన్న అగ్రికల్చర్ లేబర్ కూడా డైవర్ట్ అవుతుంది.
అది సహజం అది. ఎందుకంటే డ్రెడ్జరీ వర్క్ ఎవరు నచ్చదు. రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి వ్యవసాయం పనిచేస్తావా లేకుంటే ఏదైనా రైస్ మిల్లులో పనిచేస్తావా అంటే జనరల్ రైస్ మిల్లులే పనిచేస్తూ ఉంటారు, ఎందుకంటే దాని మీద డ్రెడ్జరీ శ్రమ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, తప్పు కాదు. సో కాబట్టి లేబర్కు సేవింగ్ చేసే టెక్నాలజీస్ సాంప్రదాయ టెక్నాలజీ తప్ప కొత్తవి రావట్లేదు. ఉదాహరణకు ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, అదేవిధంగా పవర్ టిల్లర్స్, ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ లేబర్ సమస్యతోని కొన్ని పంటలు పండించే పరిస్థితి లేదు. అఫ్కోర్స్ షుగర్ కేన్, ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ కేన్ హార్వెస్టింగ్ చాలా కష్టం. ఇప్పటికీ దానికి మెకనైజేషన్ షుగర్ హార్వెస్ట్ లేవు. అదేవిధంగా వరిలో మనకు డైరెక్ట్ సీడింగ్ చాలా ముఖ్యం. ఇప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, చేయాలంటే డైరెక్ట్ సీడింగ్ మాన్యువల్ లేబర్ కావాలి. సో ఇలాంటి దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాస్త్రంలో కానీ విశ్వవిద్యాలయాలు కానీ పరిశోధనలో ఈ డిజిటల్ టెక్నాలజీస్ అంటే ఈ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆధారమైన టెక్నాలజీస్ని డెవలప్ చేసి రైతులకు అందుబాటులో తీసుకొచ్చినట్లయితే లేబర్ సమస్య తగ్గుతుంది, ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, ప్లస్ మనం కరెక్ట్ సకాలంలో వ్యవసాయ పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు ఉత్పత్తులు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు డ్రోన్, ఒకప్పుడు 15 ఏళ్ల కింద అసలు డ్రోన్ అనేది మనం ఊహించలేదు. డ్రోన్ అంటే ఏదో చిన్నపిల్లలు ఆడుకునేది, చిన్న చిన్న హెలికాప్టర్లు, విమానాలని. కానీ ఈరోజు డ్రోన్స్ అనేది వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. స్టార్ట్ చేసేది కూడా కీలక పరిస్థితి పోషిస్తున్నాయి ఆల్రెడీ. మా విశ్వవిద్యాలయంలో మేము డ్రోన్ అకాడమీ పెట్టాము. మొట్టమొదటి భారతదేశంలో డ్రోన్ అంటే కూడా మనకు CGCA విమానాలు పైలట్లకు ఎవరైతే పర్మిషన్లు ఇస్తారో డ్రోన్ కూడా నడపడానికి అదే సంస్థ, అదే వ్యవస్థ పర్మిషన్ ఇస్తుంది. అనుమతులు ఇస్తేనే లైసెన్స్ డ్రోన్స్ నడపాలి. భారతదేశంలో ఉన్న అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మా విశ్వవిద్యాలయానికి ఈ మధ్య తరహా డ్రోన్స్ నడిపే లైసెన్స్ ఇచ్చారు. అంటే దాదాపు 150 కిలోల బరువుని తీసుకొని గాలిలో ఎగురుతూ వివిధ వ్యవసాయ పనులు అనుకూలంగా ఉండే లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు మేము ఆ పనిలో రైతాంగానికి చాలా ఒక డెమో ఖమ్మం, నల్గొండ, వేరు జిల్లాలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము, లైసెన్స్ కూడా ఇప్పిస్తున్నాము కొంతమందికి. ఇది ముందు ఇట్లా ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, చదువుకున్న గ్రామీణ యువతకు కూడా మంచి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. 1-2 డ్రోన్స్, ఒకప్పుడు ట్రాక్టర్ ఉండేది, ట్రాక్టర్ని ఏ విధంగా అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాడుకున్నారో ఒక 3 మాసాల క్రితం మేము కూడా ఒక ప్రయోగశాలని ఎక్స్క్లూజివ్లీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రిరోబోటిక్స్ ల్యాబ్లో తయారు చేసి వ్యవసాయం పర్టికులర్గా షుగర్కి కాటన్ హార్వెస్టింగ్ చాలా కీలకం, ఎలా చేయాలి. సో అదేవిధంగా వీటి ఒక మాన్యువల్ తయారవుతుందంటే దాన్ని సాధ్యమైన పద్ధతులు ఒక రైతు మించి మన స్థానిక అవసరాలకు మించి సరఫరా వరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పైన్స్ రాష్ట్ర విదేశాలకు ఉపాధి చేస్తుంది. కానీ ఉపాధి చేయాలంటే రైస్ వీలు లేవు మన దగ్గర. ఇప్పుడున్న వీలు నుంచి వచ్చేది, ఇప్పుడున్న వసతి వచ్చేది వాల్యుయేషన్ చేయాలంటే దానికి ఎక్స్పోర్ట్ అవకాశాలు రైతులకు అందాలంటే ఆ భారత యొక్క అధునాతనమైన ఆల్మోస్ట్ ల్యాండ్లెస్ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. నేను దీంతో మొత్తం తెలంగాణ రైతాంగం రుణముక్తులైందని మాత్రం నేను చెప్పడం లేదు. కానీ ఇది దానివల్ల కనీసం సగానికి సగం పైగా రైతాంగానికి అయితే ఇది బెనిఫిట్ అయింది. ఇంకా కొంతమందికి చేయాలి, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం వ్యవస్థనే ఇది లేదని మనం అంటానికి వీల్లేదు. ఉన్నది, ఇంకా చేయాల్సిన రైతాంగం ఉన్నారు. కొందరు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొందరికి అర్హత అనర్హత అనే అంశం మీద కూడా కొందరికి రాలేదు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎలా ఉందో, వడ్డీలు, అప్పులు, ఇక అదొక పెద్ద సబ్జెక్ట్ అది. అంటే అది ఒక బాధ్యత, కొంత అడుగు ముందుకు పడ్డది ప్రభుత్వం నుంచి. ఇక రైతు బంధు భరోసా అయితే మీ అందరికీ తెలుసు, అది నడుస్తూనే ఉంటున్నది. ఇంకా దాన్ని పటిష్టం చేయాలి. కేంద్రం కూడా ఈ సందర్భంగా నేను మన మిత్రులకు, పత్రికా మిత్రులకు కూడా నేను చేసేది ఏంటంటే వ్యవసాయం ద్వారానే అభివృద్ధి. ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నట్టుగా వికసిత్ భారత్ 2047కు ప్రపంచంలో అగ్రరాజ్యంగా మనం నిలవాలని మనం అందరూ కోరుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు $1 ట్రిలియన్ ఎకానమీని మనం కూడా సాధిస్తాం, మేము కూడా ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని చెప్తుంటారు. అది కూడా అందరం స్వాగతిద్దాం. కానీ ఇవన్నీ చేయాలి అంటే మన భారత ఆర్థిక వ్యవస్థ కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కానీ మూలాలు ఉన్నది గ్రామాలలో. ఈ గ్రామాల నుంచే రావాలి, ఈ మూలాల నుంచి అభివృద్ధి.
రావాలి అంటే అక్కడ ఈ వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసే విధంగా విధానాలు ఉండాలి. అందులో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా వారి వాటాను, వారి యొక్క బాధ్యతను పంచుకోవాలి. ఒక రాష్ట్రాలకే వదిలేయకూడదు. ఇది ఫెడరల్ వ్యవస్థ. రాజ్యాంగంలో మనకు చెప్తుంటాము, దేశ అభివృద్ధి అంటే రాష్ట్రాల అభివృద్ధి ఈక్వల్ టు దేశ అభివృద్ధి. దేశం అంటూ సపరేట్గా ఏం లేదు. యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దేశం అంటేనే అన్ని రాష్ట్రాలు ఒక సమూహమే మన భారతదేశం. సో భారతదేశ అభివృద్ధి అంటేనే అన్ని రాష్ట్రాల అభివృద్ధి. సో కాబట్టి అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. సో దీనికి వ్యవసాయ రంగంకి వస్తే ఏ విధంగా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కింద 12,000 ఒక ఎకరానికి రైతాంగానికి సంవత్సరానికి ఇస్తున్నారు. కేంద్రం కూడా మన తెలంగాణ రైతాంగానికి కాదు, దేశంలో ఉన్న దాదాపుగా 20 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి. దేశంలో దాదాపుగా 20 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రైతు కుటుంబానికి ఈ విధంగా సహకారం అందిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా డెఫినెట్గా మనం వికసిత భారత్లో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది ప్రపంచంలో. మనం లక్ష్యాలు పెట్టుకున్నాం, కానీ స్ట్రాటజీస్లో లోపం ఉన్నది. కేవలం ఒక 100 కార్పొరేట్ రంగాలకు 16 లక్షల కోట్లు మాఫీ చేస్తే ఈ గత 8-9 సంవత్సరాలలో ఈ దేశం అగ్రరాజ్యంగా కాదు. ఇదే 16 లక్షల కోట్లు భారత రైతాంగానికి కనుక పరోక్షంగానో ప్రత్యక్షంగానో కనుక సహాయం చేసుంటే ఈరోజు భారతదేశం ప్రపంచంలో డెఫినెట్గా అగ్రరాజ్యం అవుతుంది. ఇది స్ట్రాటజీ. 100 కంపెనీలకు 16 లక్షల కోట్లు కాదు, మరో 16 లక్షల కోట్లు ఇచ్చినా ఈ దేశం అగ్రరాజ్యంగా కాదు. కానీ మూలాలు ఉన్నది గ్రామాలలో, వ్యవసాయ రంగంలో. దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది నా చివరిగా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నా సూచన. దీన్ని ఒక విమర్శగా తీసుకోవద్దు. భారత ఆర్థిక రంగం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు చెబుతున్న భారత ఆర్థిక రంగం, ఆర్థిక వ్యవస్థ చెబుతున్న పాఠాలు ఇవి. దానికి అనుకూలంగా అభివృద్ధి విధానం ఉండాలి. అంతేగాని నాకేదో 10 మంది నా చుట్టూ కార్పొరేట్ సలహాదారులు పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తా అంటే ఈ దేశం ఏనాటికి కూడా అగ్రరాజ్యం కాలేదు. ఇది ఈ మూలాలు గమనించాలి. మూలాలు ఉన్నది గ్రామాలలో, వ్యవసాయ రంగంలో, ఈ దేశ అభివృద్ధి. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, ముఖ్యంగా సోదరి పశుపద్మ గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, రాష్ట్ర జిల్లాల వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు నాయకులు, ఈ మహాసభకు వచ్చి అందరికీ మరొకసారి అభినందనలు చెబుతూ, కృతజ్ఞతలు చెబుతూ, అందరికీ నమస్కారం చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రారంభించినటువంటి ప్రొఫెసర్ ఆల్తాఫ్ జానయ్య గారికి మనందరి తరఫున, ఈ మహాసభ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అనేక రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి సారంపల్లి మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ అందరికీ నా తరఫున, మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఒక క్లిష్ట పరిస్థితులలో మన మహాసభ జరుగుతున్నది. క్లిష్ట పరిస్థితి అంటే మన రాష్ట్రానికే కాదు, దేశంలోని మొత్తం వ్యవసాయ రంగానికి అనేక సమస్యలు ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్నాయి. పోరాడాం మనమే. ఎప్పుడూ లేని విధంగా పార్లమెంట్లో ఆమోదించిన చట్టాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ చట్టాన్ని ఉపసంహరించుకున్నాడు తప్ప తన విధానాన్ని ఉపసంహరించుకోలే. చట్టంలో ఉపసంహరించుకునేటప్పుడు ఏమన్నాడు? మీకు చెప్పకుండా నేను ఏ పని చేయను అన్నాడు. మీకంటే ఎవరికి? ఎస్కేఎం, సంయుక్త కిసాన్ మోర్చా, 510 సంఘాలు ఉన్నాయి. మీకు చెప్పకుండా ఏమీ చేయను అన్నాడు. కానీ మనం చెప్పకుండానే 2003 విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించుకున్నాడు. ఇప్పుడు విద్యుత్ మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు బాధ్యతలు లేవు, సెంట్రల్ గవర్నమెంటే. తర్వాత మార్కెట్లను ప్రైవేటీకరిస్తూ మొన్న ఒక వారం రోజుల క్రితం మళ్ళీ ఒక జీవో విడుదల చేశాడు. అది పార్లమెంట్లో పెట్టాడు.
దాని మీద మొన్న మీటింగ్ జరిగింది, అందరూ వ్యతిరేకించారు. ఈ భూములను ఆక్రమించడం కానీ, మార్కెట్లను ఆక్రమించడం కానీ, పంటల ధరలు నిర్ణయించడం కానీ ఇవన్నీ కూడా మోడీ కార్పొరేట్లకు అనుకూలంగా చేస్తున్నాడు. ఈ కార్పొరేట్లలో ఈరోజు ఎందుకు వ్యవసాయం మీద వాళ్ళకు దృష్టి పడింది? ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్టరీలు, గనులు ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు లాభాలు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 10, 15, 16 రూపాయలకు మించకుండా లాభాలు వచ్చినాయి. కానీ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి కనుక అమ్మితే 100కు 100 రూపాయల లాభం వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1 క్వింటాల్ కందులు కానీ పెసలు కానీ మనం 6,000 రూపాయలు మార్కెట్లో కొంటాం. వాటిని పప్పుగా చేస్తే 80 కిలోల పప్పు వస్తుంది. 1 కిలోకు 180 రూపాయలు, అంటే 80 కిలోలకు 8,000, 8 నెలలు 64 అంటే 600, అంటే 16,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయల పెట్టుబడి పెడితే 16,000 వస్తాయి. బియ్యానికి కూడా అంతే, నూనె గింజలకు అంతే, పత్తి నుంచి దారం తీస్తే అంతే. 3 కిలోల పత్తి అయితే 1 కిలో దూది అవుతుంది. 1 కిలో దూది 8 మీటర్ల బట్ట అవుతుంది. 8 మీటర్ల బట్ట అంటే మీటర్కు 60 రూపాయలు వేసుకున్నా 8 6 48, 480 రూపాయలు. అందువల్ల ఏంటంటే వ్యవసాయ రంగంలో వచ్చే లాభాలను బట్టి డబ్బంతా కూడా ఈ కార్పొరేట్ సంస్థలు ఇంట్లోకి వస్తాయి. ఎవరా కార్పొరేట్ సంస్థలు? రిలయన్స్, అదానీ, టాటా, బిర్లా, ఐటీసీ, ఎల్ఎన్టీ, పేర్, ఈ 7 కంపెనీల వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెట్టుబడులన్నీ వ్యవసాయ రంగంలో పెడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు మోడీతో? ఇప్పుడు రైతులు పంట పండిస్తే మేము కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి అమ్మడం ఎందుకు? ఆ భూములు మాకిస్తే మేమే పండించుకుంటాం, ఆ లాభం కూడా మేమే సంపాదించుకుంటాం. కాబట్టి దానికి అన్ని రాష్ట్రాలు, ఇప్పుడున్న 28 రాష్ట్రాలలో 16 రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు, మరొక 10 రాష్ట్రాలు బీజేపీయేతర రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు కానీ ఈ రాష్ట్రాలు కానీ మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలలో మోడీ తన వ్యవసాయ విధానాలను ప్రవేశపెడుతున్నాడు. దీనికి ఇప్పటికీ కూడా ఈరోజు ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటాన్ని అణచడానికి నిన్నగాక మొన్న టీఆర్ గ్యాస్ వదిలాడు, కేసులు పెట్టాడు. ఎన్ని పెట్టినా రైతులు పోరాటం చేస్తున్నారు. 2 సమస్యల మీద మనం పోరాటం చేస్తున్నాం. ఒకటి, కనీస మద్దతు ధరలకు చట్టం చేయాలి. మద్దతు ధరలు ప్రకటించడం కాదు. మన ఉపకరణాల ధరలు, పెట్టుబడి ఎలా పెరుగుతుందో మన పంటల ధరలు కూడా అలా పెరగాలి. రెండవది, అప్పులు మాఫీ చేయాలి. మాఫీ చేయడం అంటే ఏదో రద్దు చేసి మళ్ళీ అప్పులయ్యి మళ్ళీ రద్దు, మళ్ళీ అలా కాదు. అసలు రైతులకు అప్పులు కాకుండా ఒక విధానాన్ని నిర్ణయించాలి. కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ఏమిటంటే ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థల చేతిలో పడినటువంటి ప్రభుత్వం మన ఉత్పత్తులను దెబ్బతీస్తున్నది. మనము స్వయం పోషకత్వంగా ఉన్నాం. ఆహార ధాన్యాలలో, నూనె గింజలలో, పప్పులో. అసలు ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో నంబర్ 1 పాల ఉత్పత్తిలో భారతదేశం 38 కోట్ల టన్నులతో. పత్తిలో మనమే నంబర్ 1, 360 లక్షల టన్ను బేళ్ళు ఉప్పు ఉత్పత్తి చేస్తాం. బేలు అంటే 180 కిలోల దూది. పంచదారలో మనమే నంబర్ 1. మిరప, పసుపు వీటిలో కూడా మనమే నంబర్ 1. కోడి గుడ్లు, కోడి మాంసం, పశు మాంసం వీటిలో కూడా మనమే నంబర్ 1. కానీ ధనిక దేశాలు ఏం చేస్తున్నాయి? వంట నూనెలు దిగుమతి చేస్తున్నాయి. 1,30 లక్షల టన్నులు, 80,000 రూపాయలు, 80,000 కోట్లు.
ఇవాళ మన మహాసభకు తెచ్చిన నూనె కూడా దిగుమతి అయింది. పత్తి వండినప్పటికీ కూడా పత్తి దిగుమతి చేస్తున్నారు, పంచదార దిగుమతి చేస్తున్నారు, పప్పులు దిగుమతి చేస్తున్నారు. చివరికి మన వ్యవసాయ ఉత్పత్తులను దెబ్బతీసే విధంగా మార్కెట్ విధానాన్ని రూపొందించి ఏటా 4.5 లక్షల కోట్ల పంటలు దిగుమతి అవుతున్నాయి. బయట నుంచి వచ్చినోడు తక్కువ ధరకు అమ్మినప్పుడు మన పంటకు గిట్టుబాటు ధర రాదు. కానీ ఇవాళ వీళ్ళేమో ఆలోచిస్తున్నారు, అసలు ఈ భూములు రైతుల దగ్గర ఎందుకు ఉంచాలి, కాబట్టి ఈ భూములనే కాజేయాలి. అది మొదటిది. ఇంతకుముందు విత్తనాలు 2000 సంవత్సరంలో మ్యాన్సాండోతో స్టార్ట్ అయింది. విత్తనాలు వీటి విత్తనం అంతా పోయింది. ఇప్పుడు వాళ్ళ చేతిలోకి మ్యాన్సాండో, కార్గిల్, డూపాయింట్, సింజెంటా ఈ కంపెనీలు ఆక్రమించేశాయి. బేరు ఇప్పుడు భూముల మీద దృష్టి పడింది. దానికి అనుకూలంగా చట్టాలు చేస్తుంది. నేను ఆ విషయమే మీకు చెప్పదలుచుకున్నాను. దానికి ఉపోద్ఘాతంగా ఇంతకుముందుకు మన వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు చెప్పాను. అసలు ఈ భూములకు చట్టాలు ఎప్పటి నుంచి వస్తున్నాయి? భూములు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఆ చట్టాలు లేవు. నైజాం కాలంలో కూడా భూములకు చట్టాలు లేవు. ఎక్కడ నీ ఇష్టం ఉంటే దున్నుకో, పంట పండితే శిస్తు కట్టు, పంట పండకపోతే ఏమీ లేదు. కానీ ఆంగ్లేయులు వచ్చారు ఇక్కడికి 1757లో ఆంగ్లేయులు వచ్చి ఇక్కడి పరిస్థితి గమనించి అసలు ఇక్కడ ప్రజల నుంచి బాగా శిస్తు వసూలు చేయవచ్చు భూముల మీద అని చెప్పని వారు 1986లో శిస్తును నిర్ణయించారు. పారిపోయి సన్యాసులలో కలిశారు, కొందరు ఫకీర్లలో కలిశారు. ఆ సన్యాసులు ఫకీర్లు మొట్టమొదటి భారతదేశంలో రైతులే. అప్పుడు వాళ్ళు 1989లో రెవెన్యూ బోర్డు అని చెప్పని ఒక చట్టం తెచ్చారు. రెవెన్యూ బోర్డు అంటే ఏమిటి? ప్రభుత్వానికి వీటన్నింటినీ కలిపి ఏంటంటే ఈ ఆదాయాలు వచ్చే వాటికి 8 కలిపి రెవెన్యూ బోర్డు అన్నారు. ఆ బోర్డు ఇప్పటికి తెచ్చింది, ఇప్పటికి ఉంది. ఈ బోర్డు ప్రజలు తిరగబడతారేమో వసూళ్ళకపోతే అని చెప్పని వాళ్ళు పోలీసులు ఏర్పాటు చేశారు. అప్పటి రెవెన్యూ బోర్డు పోలీసే ఇప్పుడు 42 శాఖలుగా విస్తరించింది. ఇప్పటికీ రెవెన్యూ అనే పదం వాడతారు. రెవెన్యూ అసలు వాడకూడదు. రెవెన్యూ అంటే వసూలు లేదు. శిస్తు పోయినా రెవెన్యూ అనేది ఉంది. ఈ నైజాం ప్రభువు 1907లో మొట్టమొదటిసారి హైదరాబాదు భూ చట్టం అని చెప్పి చేశాడు. 1907కు ముందు మనకి ఏ చట్టం లేదు. కాబట్టి 1907లో వచ్చినటువంటి భూ చట్టం ఒక రక్షణ కల్పించింది. అప్పుడు భూమిని 4 విధాలుగా విభజించారు ఆంగ్లేయులు. ఒకటి రైతువారి పట్ట, మంచి భూములు ఉంటే రైతులకు పట్టాలు ఇచ్చి నువ్వు ఇంత శిస్తు కట్టాలన్నారు. ఎక్కడైతే తక్కువ పంటలు పడితే అక్కడ ఒక జమీందారి ఒక 10-15 గ్రామాలకు కలిపి ఒక జమీందారికి హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు మాకు 1-2 లక్షల రూపాయలు మాకు శిస్తు కట్టాలి. మూడవది ముఠాదారి పద్ధతి. ఇప్పుడు అడవుల్లో ఉన్నటువంటి రామచంద్రారెడ్డి, బద్దమెల్లారెడ్డి వీళ్ళు సంఘం పేరుతో ఆయన 7వ మహాసభలో రావినారాయణ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. హిందూ మహాసభ తహసీల్దార్ తీసుకొచ్చి శిస్తులు మాఫీ చేయాలి. అప్పుడు రంగంలో రైతులు చైతన్యవంతులై ముందుకు వెళ్ళారు. 1946 జూలై 4న దొడ్డికోనే మరణంతో ఇది ఇంకా ఉధృతమైంది. కొంతమంది అంటారు దొడ్డికోనే మరణంతో సాయుధ పోరాటం స్టార్ట్ అయిందని. అది తప్పు. దొడ్డికోనే మరణం 4వ తారీఖు జూలైలో జరిగితే 10 సెప్టెంబర్ 1946లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలిపించింది. ఆ పిలుపుతో మనం 10 లక్షల ఎకరాల భూమిని 3000 గ్రామరాజ్యాలను స్థాపించాం.
ఈ పోరాట సైన్యాలు వచ్చినాయి. నైజాం చేతులు ఎత్తేసాడు, నైజాంను భారతదేశంలో కలిపారు. మరి సైన్యాలు వెళ్ళిపోవాలిగా, వెళ్ళిపోలా, ఇక్కడే ఉన్నాయి. ఎందుకని? కమ్యూనిస్టులను అణచడం వాళ్ళ లక్ష్యం. నైజాం ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు. జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు కూడా నైజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో కలపాలని ఎప్పుడు కోరిక లేదు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఒక చట్టం తెచ్చాడు, 1950 రక్షిత కౌలుదారి చట్టం అని. అంటే 1950లో ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకే పట్టా. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేయడానికి వీల్లేదు. అప్పుడు 1950లో ఆయన చట్టం ప్రకటించిన తర్వాత మనం అక్టోబర్ 1951లో 21వ తారీఖున పోరాటాన్ని విరమించాడు. ఆ విధంగా రక్షిత కౌలుదారి చట్టం వచ్చింది. ఇప్పుడు ఆ కౌలుదారి చట్టం ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఉభయ ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డాక 1956లో కౌలుదారి చట్టం వచ్చింది, 1974లో కౌలుదారి చట్టం వచ్చినాయి. మనకు కనబడేది ఏంటంటే భూముల మీద హక్కులు కల్పించడం కోసం వచ్చింది. నిజమే, గుండెలో మెల్ల 20 కష్టాలు పడుతున్నాం, పొద్దున్న లేచిన కానీ రాత్రి వరకు. 2 కష్టాలనే దిగుతాయి కదా ఈ చట్టం వస్తే అని చెప్పని అనుకున్నాం. కానీ ఈ చట్టాలు వచ్చినా కొద్దీ రైతుల పోరాటాలు కూడా పెరుగుతూ వచ్చినాయి. సాయుధ పోరాటం ముగిసిన తర్వాత మనం వదిలిపెట్టాలి. ఈ రోజుకు మనం పోరాటం చేస్తున్నది మనం మాత్రమే, మీరు మాత్రమే. ఏ ప్రభుత్వం అయినా మన పోరాటాన్ని గుర్తించకుండా లేదు, ఈవెన్ బీజేపీ కూడా. కాబట్టి ఈ చట్టాలన్నీ చేస్తూ వచ్చినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారం కాదు. చాలామంది తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ దగ్గర కేసులు వేశారు. తహసీల్దార్ కూడా ఒక కోర్టే, రెవెన్యూ కోర్టు అంటాం. ఆయన దగ్గర పరిష్కారం కాకపోతే ఆర్టీఓ అప్పీల్, ఆర్టీఓ పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గర అప్పీల్. ఇవి రెవెన్యూ కోర్టులు. ఈ కోర్టులలో కూడా మనం కుదరకపోతే అప్పుడు సివిల్ కోర్టుకు వెళ్తాం. సివిల్ కోర్టులో మనం ఈ జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోతాం. ఈ చట్టాలన్నీ ఎందుకని? ఈ చట్టాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మన పరిష్కారం కావడం లేదు? 1973లో భూ సంస్కరణల చట్టం వచ్చింది, 73లో, 75లో దాన్ని అమలు చేశారు. ఈ 2 సంవత్సరాల గ్యాప్లో భూస్వాములందరూ కూడా ఏంటంటే వాళ్ళ భూములను నక్కల పేరు మీద, కుక్కల పేరు మీద, అన్నదమ్ముల పేరు మీద భార్యాభర్తలు విడాకులు చేసుకొని భార్యలు పుస్తకం కూడా తీసిపారేశారు ఆస్తుల కోసం. కలిసే ఉంటారు. ఆ విధంగా ఏంటంటే రికార్డు అంతా మార్చుకున్నారు 73 నుంచి 75 వరకు. ఎవరైతే ఈ 1950లో చట్టం వచ్చిందో రక్షిత కౌలుదారి చట్టం, ఈ రోజుకు 38E కింద భూములు ఇప్పటికి కూడా పట్టాలు కాలే. చాలామంది ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కోట్లకు ఎందుకు వస్తున్నారు? చట్టాలలో లోపాలు ఉన్నాయి. ప్రతి చట్టంలో, రెవెన్యూలో ఉన్న ప్రతి చట్టంలో ఎక్కడో ఒక బొక్క ఉంటుంది. బొక్క లేకుండా ఏ చట్టం లేదు. ఇప్పుడున్న భూభారతి కానీ, ఇంతకుముందున్న ధరణి కానీ, అంతకుముందున్న రెవెన్యూ చట్టాలు కానీ. భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఏమొచ్చింది? అది 10 స్టాండర్డ్ ఎకరాలు, అంటే 2 పంటలు పండే భూమి, 8 మాసాలు నీళ్ళు ఇచ్చే భూములు 10 ఎకరాలు ఉండాలి ఒక కుటుంబానికి. కుటుంబం అంటే భార్యాభర్త, 3 పిల్లలు. కానీ అదే ఒక పంట పండే భూమి అయితే 27 ఎకరాలు. అదే మొత్తం మెట్ట భూమి అయితే 54 ఎకరాలు. ఇప్పుడు 54 ఎకరాలకు మించి ఉండకూడదు కదా ఒక కుటుంబానికి. కేసీఆర్కు ఎంత ఉంది భూమి? 94 ఎకరాలు ఉంది. ఎలా ఉంది? ఒకటే కుటుంబం కదా, వాళ్ళు ఒకరికే వండుకొని తింటారు కదా, కొడుకు తాను పేరు పడలేదుగా. ఈ చట్టంలో 3 బొక్కలు ఉన్నాయి. 3 బొక్కలు అంటే తప్పించుకుపోయేవి. ఒకటేంటంటే ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటే ఈ భూ సంస్కరణల చట్టం వర్తించాలి. ట్రస్ట్ అంటే ఏమిటి?
నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, నా మనవడు 5గురితో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను, రిజిస్టర్ చేస్తాను. ట్రస్ట్ చేసి ఒక స్కూల్లో లేకపోతే హాస్పిటల్లో లేకపోతే ఏదో ఒకటి సంస్థ ఒకటి నిర్మాణం చేస్తాను. దానికి ఎన్ని ఎకరాల భూమైనా ఉంచుకోవచ్చు. రెండవది, రబ్బర్ తోటలు కానీ ఇతర మన తోటలు కానీ వేస్తే సీలింగ్ వర్తించదు. నువ్వు రబ్బర్ తోటలు మొత్తం వేయాల్సక్కర్లే, ఎకరానికి ఒక మొక్క పెడితే చాలు. మూడవది, క్యాబినెట్ కనుక ఆమోదిస్తే ఇది వర్తించదు. ఎంత దుర్మార్గం అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు విజయనగరంలో అతనికి 6,000 ఎకరాలు ఇప్పటికీ ఉంది. మాన్సాస్ ట్రస్ట్ నేను పోయి చూసి వచ్చాను. విజయనగరం టౌన్లో ఉంది 2,000 ఎకరాలు. ఒక రెవెన్యూ మినిస్టర్కి ఎక్కడ అమలు జరిగిన ఈ చట్టాలు? కేరళ, బెంగాల్, త్రిపురలో వామపక్ష ప్రభుత్వాలు మాత్రమే అమలు చేశాయి. అందుకే మనం అధికారంలోకి వస్తేనే భూ చట్టాలు ఇంప్లిమెంట్ అయితే లోపాలు లేకుండా. మొత్తం భారతదేశంలో పంచిన 40 లక్షల ఎకరాలలో 20 లక్షల ఎకరాలు ఆ 3 రాష్ట్రాల్లోనే పంచారు. 30 సంవత్సరాలు మనం పరిపాలన చేశాం 12 కోట్ల ప్రజల మీద. ఇప్పటికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చాలా చోట్ల బీజేపీ వాళ్ళకు అందరూ చెప్పారు, ఇప్పటికీ మా మంత్రుల మీద ఒక్కల మీద ఒక్క కేసు అవినీతి కేసు చూపించారు. ఒక్క ఏడాదిలో మీ మీద కానీ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ మీద కానీ ఎమ్మెల్యేలతో సహా 20-25 కేసులు బుక్ చేసి చూపిస్తారు అవినీతి. అందువల్ల ఏంటంటే ఈ భూ చట్టాలలో ప్రతి చట్టంలో బొక్క ఉంటుంది. కాబట్టి నీ శత్రువు నీకు వ్యతిరేకంగా కోర్టుకు పోవడానికి అవకాశం ఉంది. అసలు నువ్వు భూమి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 70 ఏళ్ళ నుంచి సాగు చేసినప్పటికీ కూడా భూమి మీద నీకు హక్కు కల్పించకుండా వాడు ఎక్కడో పాకిస్తాన్లోనో లేకపోతే అమెరికాలోనో లేకపోతే స్విట్జర్లాండ్లోనో ఉన్నోడు వాడొచ్చి భూమి నా భూమిలో పోతున్నాడు. ఇంకో ఆధారం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే 70 ఏళ్ళు వచ్చిన స్వాతంత్రం తర్వాత ఇప్పటికీ కూడా గ్రామాలలో 50 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళని చూస్తే సగం మందికి చదువు రాదు. మహిళలలో మరీ తక్కువ. పోనీ మన పల్లెటూరు లేక చదువుకున్న వాళ్ళు మాత్రం ఏమంత ఘనకార్యం చేస్తున్నారు పట్టణాలలో? ఎవరికి మేలు చేస్తున్నారు? లంచాలకు మారు పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు. అసలు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కు లంచాలు అలవాటు చేసింది ఎవరు? పాలకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళు. వాళ్ళ అవసరం కోసం తప్పుడు రాయించడం, అవి తప్పించుకోవడానికి లంచాలు ఇవ్వడం, అవి లంచాలు తిన్నా కూడా పట్టించుకోకపోవడం, అవినీతి అని గొప్పలు పెడుతూ ఉంటారు. ఈ అవినీతిని ప్రోత్సహించింది పాలక వర్గాలే. అది ఏ పాలక వర్గం అన్నా కానీ. అందువల్ల ఏమిటంటే ఈ చట్టాలన్నీ కూడా మీరు కొంచెం అధ్యయనం చేస్తే, ఏ చట్టాన్ని అధ్యయనం చేసినా అందులో తప్పించుకోపోవడానికో మార్గం ఉంటుంది. వీటన్నిటికీ మనకు తెలంగాణ 2014లో ప్రత్యేక తెలంగాణ వచ్చింది. చాలా సంతోషం పడ్డాం. మన రాష్ట్రం, మన నీళ్లు, మన నిధులు, మన భూములు, మన ఉద్యోగాలు అని చెప్పారు. బాగా ఆనందపడ్డాం. కానీ జరిగింది ఏమిటి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో 9/9/2020న ధరణి అని ఒక చట్టం తెచ్చి ఏమన్నాడు? రెవెన్యూలో నేను మొత్తం మార్పు చేశాను. 95% భూముల మీద మీకు హక్కులు కల్పించాను, ఒక 5% కల్పించలేదు అన్నాడు. అందరూ నమ్మారు. డిజిటలైజేషన్ అవుతుంది, మన కంప్యూటర్లో వస్తుంది మన పాస్ పుస్తకం అని చెప్పారు. వచ్చినాయి కొందరికి పాస్ పుస్తకాలు. కానీ మన రైతు సంఘాలు సర్వే చేస్తే తేలిందేమిటి?
64 లక్షల మంది రైతులుంటే ఆ రోజు ఈ రోజు 72 లక్షల మంది ఉన్నారు. 64 లక్షల మంది రైతులుంటే అందులో 18 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవు. పార్ట్ బి అని ఒకటి పెట్టాడు. ఈ భూములు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు, మార్చడానికి వీల్లేదు అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీసులో 22A అని ఒక రిజిస్టర్ ఉంటుంది. అందులో రాశారు 18,45,000 ఎకరాలు. 18,45,000 ఎకరాలు ఇవి అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. ఆ భూములన్నీ కూడా మన పేద ఉన్నాయి. నేనున్నాను, నాకు 5 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు అమ్మాను, మిగతా 3 ఎకరాలు తీసి పార్ట్ బిలో పడేశాను. నేను నా భూమిని ఒక పేదోడు కొన్నాడు, లచ్చయ్య అనే అతను కొన్నాడు. వాడు కంప్యూటర్లో ఏం చేశాడు, లా రాశాడు. ఆ లచ్చయ్య అచ్చయ్య అనే పదం రాయలే, ఆ 2 అక్షరాలు లా రాస్తే ఆ కంప్యూటర్ స్వీకరించదు. అట్లా పెండింగ్ ఉన్నాయి. సర్వే నెంబర్ తప్పు, భూ కొలతలు తప్పు, పేరు తప్పు. ఇలాంటివి లెక్క తీస్తే మొత్తం 6 లక్షల ఖాతాలు తిన్నాయి. ఇవి బాగు చేయమని చెప్పని మనం కేసీఆర్ బట్టి వెంటపడ్డాం. చివరికి మనం ఒత్తిడి ఎన్నడూ ఆయనతో మగబేటికి ఎప్పుడు మనం రిప్రజెంటేషన్ ఇవ్వలే, ఎందుకంటే మనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మనం వెళ్ళాం. కానీ మన హరీష్ రావు వీళ్ళకి కలిసి చెప్పాం, మనం గొడవ చేశాం, కరపత్రాలు వేసాం, ఊరేగింపులు చేశాం, ప్రదర్శనలు చేశాం. ఇవన్నీ భరించలేక హరీష్ రావు ద్వారా ఒక కమిటీ వేశాడు, క్యాబినెట్ కమిటీ. ఆ కమిటీ విచారించిందంటే ధరణిలో 33 లోపాలు ఉన్నాయి. 33 లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు సరిచేయడానికి మాడ్యూల్స్ అని పెడతాం ఒక గ్రూప్. ప్రతి రైతు 1,650 రూపాయలు మీ సేవలో కట్టండి అన్నారు. 4.5 లక్షల మంది కట్టారు. ఈ రోజు కూడా వాళ్ళకు పేరు మీద మార్పు రాలి. ప్రభుత్వం పోయింది, పైసలు పోయినాయి. ఇదే కాకుండా సాదా బైనామాలు 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఉత్తగానే రిజిస్ట్రేషన్ చేస్తాను అన్నాడు తేడా. అందువల్ల ఏంటంటే ధరణి వచ్చిన తర్వాత ఎవరైతే సాగు చేయకుండా పట్టణాలలో ఉండి ధనికులు ఉన్నారో వాళ్లకు మాత్రం డబ్బులు బాగా లక్షల కొద్ది పడ్డాయి. ఆఖరికి ఎంక్వైరీ చేసి ఏంటంటే 30 లక్షల కోట్లు 30,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్నారని వాళ్ళ మీద కేసులు పెడుతున్నాడు. ఎవరి మీద కేసులు పెట్టా, ఎందుకంటే వాళ్ళ మనుషులే కదా, వాళ్ళు వెళ్ళిపోతారు పార్టీకి. చామకూర మల్లారెడ్డికి ఎందుకు డబ్బులు, ఆయన స్కూళ్ళు ఇల్లు కట్టినటువంటి అన్నింటికి డబ్బులు వచ్చినాయి, రియల్ ఎస్టేట్కు డబ్బులు వచ్చినాయి. కాబట్టి ధరణి వల్ల పేదలు నష్టపోతున్నారు. అసలు ధరణి చట్టంలో చేసిన మార్పు ఒకే ఒకటి ఏమిటంటే 1971 పాస్ పుస్తకాల చట్టంలో సెక్షన్ 26ను రద్దు చేశాడు. 1971 పాస్ పుస్తకాల చట్టంలో సెక్షన్ 26ను రద్దు చేశాడు. ఏంటి ఆ రద్దు చేస్తే, అంతకుముందు సాగుదారుకు పట్టేదారుకు ఇద్దరికి చెరో పాస్ పుస్తకం ఇచ్చేది. ఇది రద్దు చేసిన తర్వాత పట్టేదారుకు మాత్రమే పాస్ పుస్తకం ఇచ్చారు, సాగుదారుకు తీసేశారు. 70 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నవాడు పట్టలేకపోతే ఎప్పుడో పట్టేదారు ఉన్నాడు, వాడు వచ్చాడు రంగంలోకి. కాబట్టి ఈ ధరణి చాలా అన్యాయం చేస్తుంది. ధరణి బంగాళాఖాతంలో దక్కేస్తామన్నాడు కాంగ్రెస్ వాడు. మనం కూడా నిజంగానే చాలా అన్యాయం జరిగిందంటే రైతులందరూ కూడా కాంగ్రెస్ ఓట్లేసారి గెలిపించారు. ఆయన ధరణి పేరు మార్చేసి భూభారతి పేరుతో చట్టం తెచ్చాడు. మనల్ని పిలిచాడు, పద్మ గారు వెళ్ళారు, నేను వెళ్ళాను, మనం కూడా చాలా సలహాలు ఇచ్చాం. మనం ఇచ్చే సలహాలు కొన్ని పై విన్నారు, కొన్ని కీలకమైనవి పట్టించుకోవాలా. భూభారతి చట్టం చేశారు. గవర్నర్ స్టాంప్ వేస్తున్నాడనే భయం ఉండి, ఎందుకంటే అతను బీజేపీ వాడు, కానీ వేశాడు చట్టం మీద. కానీ ఇంతవరకు రూల్స్ రాలే. చట్టానికి రూల్స్ రావాలి శాసనసభలో. నిన్న కూడా అడిగాం శాసనసభలో, రూల్స్ అనుకూలంగా జీవోలు రావాలి. వస్తే అప్పుడు ఈ 13
లక్షల మంది లోపాల వ్యక్తులు ఇవి సవరించబడతాయి. కాబట్టి భూభారతి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎన్ని లోపాలు ఉన్నాయని చెప్పినప్పుడు భూభారతి గురించి ఏమిటి? మనం స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఈ గవర్నమెంట్ ముందర కొన్ని పెట్టాం. ధరణి చట్టం 20 సెక్షన్లతో ఉంది, భూభారతి 23 సెక్షన్లతో ఉంది. 23 సెక్షన్లలో ఇందులో 3వ సెక్షన్లో ఏం చెప్తున్నారంటే, అప్పటి నైజాం భూములు కానీ ఇనాం భూములు కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ భూముల కిందనే చూస్తాం. కానీ నైజాం పోయిన తర్వాత ఆ నైజాం భూములు కానీ ఇనాం భూములు కానీ ఇవన్నీ కూడా మనం సాగు చేస్తూ ఉన్నాం. అవి ఎక్కడ బీడుగా లేవు. ఇనాం రద్దు యాక్ట్ వచ్చింది, ఇనాం చట్టం. ఈ సాదా పరిణామాలు ఏంటంటే 2020లో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకే మాఫీ చేస్తాం, వాళ్ళకే మీరు రిజిస్టర్ చేద్దామని చెప్పని ఉంది. మనం లేదంటే మీ కాంగ్రెస్ గవర్నమెంటు 2023 డిసెంబర్ 9-12 వచ్చింది. అంతవరకు ఎవరైతే సాదా పరిణామాలు మార్పుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరు పట్టాలు ఇవ్వండి, రిజిస్ట్రేషన్ చేయండి. అంగీకరించాలి. ఆ తర్వాత ఏంటంటే కౌలుదారులకు మేము పేరు రాస్తాం రికార్డులు అన్నారు. వాళ్ళు పహణీ రద్దు చేశారు. మేము పహణీలో 11 కాలమ్స్ పెడతాం. 11 కాలమ్స్ పెట్టి మీ సాగు పేరు ఎట్లా రాస్తాం? సాగు పేరు రాష్ట్రుడు ఏమన్నాడు ఊళ్ళో పిఆర్ఓలో పెడతాం. ఇప్పుడు సాగుదారులు గుర్తించేది ఎట్లా? గ్రామ సభ జరిపితే కదా దేనేది. అదేమి ఆ సెక్షన్ 26ను మళ్ళీ తీసుకురాలి. నోటి మాటగా చెప్పారు సాగుదారు పేరు రాస్తామని చెప్పారు. అన్నిటికన్నా కీలకమైనటువంటిది ఏమిటంటే ఈ ఎస్ఐడ్ భూములు మన పేదోళ్ళకి ఇచ్చిన ఎస్ఐడ్ భూములు అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తామన్నారు. అమ్ముకునే హక్కు సంగతి దేవుడు ఆల్రెడీ ఇప్పటికీ 2.5 లక్షల ఎకరాలు అమ్ముకున్నారు. 83,000 మంది కొన్నారు. కొన్నోటి పేదోడైతే వాడికి చేయాలని చెప్పి 2018లో చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు అందరూ కూడా ఫామ్ హౌస్ల పేరుతో పెద్ద ఎత్తున తప్పించుకోపోవడానికి ఈ భూభారతి చట్టంలో కూడా 4-5 బొక్కలు పెట్టారు. అందుకోసం భూభారతి ఏమి మనకు తీసుకెళ్ళి స్వర్గంలో కూర్చోబెట్టదు. భూభారతిలో కూడా మనం పోరాటాలు చేయాల్సిందే. ధరణిలో ఎలా పోరాటం చేసాం, భూభారతిలో కొంచెం 2-3 వారసత్వం. నేను చనిపోతే నా కొడుకు పేరు మీద పట్టా మారేది. ధరణిలో ఏం చేశాడు? నా కొడుకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డబ్బులు ఇచ్చేది. ఇప్పుడు భూభారతిలో దాన్ని తీసేశారు, వారసత్వం పట్టా. అందువల్ల ఏమిటంటే ఈ భూ చట్టాలు అనేది రైతులుగా, రైతు సంఘ నాయకులుగా మనం మినిమం కనీస పరిజ్ఞానం కనుక లేకపోతే, ఇప్పుడు రెవెన్యూ కోర్టులు రద్దు చేశాడు ధరణిలో. తహసీల్దార్ కోర్టు, ఆర్టీఓ కోర్టు, కలెక్టర్ కోర్టు. ఈయన మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు, సంతోషం. కానీ ఆ తహసీల్దారు, కలెక్టరు, ఆర్టీఓ వాడు ఊరికే చేతడా? అందువల్ల ఏమిటంటే రెవెన్యూ చట్టాలను మనం కొంతమేరకైనా మనం గ్రామ అవసరం వరకు, మన కుటుంబ అవసరం వరకైనా కూడా మనం అధ్యయనం చేయాలి. అందుకోసం దీని మీద చాలామంది చిన్న చిన్న బుక్లెట్స్, పుస్తకాలు రాస్తూ ఉన్నారు. ఈ మధ్యలో మన అడ్వకేట్ కూడా ఒక అతను రాశాడు. అందువల్ల ఏంటంటే భూ సమస్య అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకు కీలకమైనటువంటిది? నీ పేరు మీద బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయనుకోండి, నీకు సమాజంలో పెద్ద గౌరవం ఉండదు. కానీ 2 ఎకరాల భూమి ఉన్నదంటే ఊళ్ళో నీకు సోషల్ స్టేటస్, సామాజిక ఒక హోదా ఉంటుంది భూమి ఉంటే. అందులో తెలంగాణలో ఇంకొక అత్యంత ప్రమాదం ఏంటంటే భూమి లేకపోతే, ఇల్లు లేకపోతే పిల్లలు నీ కొడుకు పెళ్లి కావాలి అని చెప్పి తప్పకుండా ఇల్లు ఉండాలి, భూమి ఉండాలి. భూమి లేకుండా ఇల్లు అయితే ఉండాలి. నాకు ఒక పెద్ద నాయకుడు, మామూలు నాయకుడు కాదు, సెంట్రల్ కమిషన్ నాయకుడే. మా అబ్బాయి పెళ్లి చేస్తే ఎవరు రావడం లేదంటే నేను ముందు ఒక ఇల్లు కొను, తర్వాత పెళ్లి చేయాలి. అది నువ్వు కమ్యూనిస్ట్ అయితే ఏమైతే ఎందుకని? ఒకవేళ నీ కొడుకు నా బిడ్డను వదిలిపెట్టి ఆ ఇళ్ళను పట్టుకొని ఉంటామని.
ఇవాళ ఎందుకు అమెరికాకు పోయిన వాళ్ళకు పిల్లలు ఇవ్వడం లేదు, అంతకుముందు ఇచ్చాడు. నమ్మకాలు తగ్గుతున్నాయి. అందువల్ల భూమి అనేది ఒక సోషల్ స్టేటస్. ఇవాళ ఈ భూమిని ఆక్రమించడానికి నేను మొదలు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటికి మోడీ కొత్త పడుతున్నాడు. వదిలిపెడదాం భూములను. మనం కూడా ఏమైనా పంటలు పడతలేవు, దివాళా తీసిన దరిద్రం వచ్చిందని చెప్పని భూములు వదిలిపెట్టేసి వచ్చి పట్టణాల్లో ఉంటున్నాం. కానీ ఆ భూములు పద్ధతి ప్రకారం పండిస్తే మన కుటుంబాలకు మన మర్యాదకు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీ సమయాన్ని తీసుకోకుండా ఈ భూ చట్టాలను అధ్యయనం చేయాలి. ఈ ఎందుకు మార్పులు వస్తుంది, దీని వెనకాల ఉన్నది ఎవరు? ధనికులు, భూస్వాములు, పాలక వర్గాలు. అన్నీ ఏ పాలక వర్గం వచ్చినా, అది టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ, ఈ కాంగ్రెస్ కానీ, ఎవరు కానీ మన భూములు ఎలా కాజేయాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. మన భూములు అంటే 5 ఎకరాలు లోపున్న భూములు. ఈ అవకాశం కల్పించిన మీకు పద్మ గారికి ధన్యవాదాలు. సరే, ఇది చాలా ముఖ్యమైనది. తప్పకుండా భవిష్యత్తులో ఈ రెవెన్యూ చట్టాలు, వీటి వల్ల రైతులు జరుగుతున్న నష్టాలు, వీటన్నిటి గురించి కూడా భవిష్యత్తులో ఇంకా మన కార్యక్రమాలను రూపొందించుకోవాలని తెలియజేస్తూ, వారికి మన మహాసభ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కామెంట్స్ మనకి ఇంకా 2 ఉన్నారు, సందేశాలు వారు ఇస్తారు. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. తర్వాత మన ఆఫ్టర్ సెషన్ మన కార్యదర్శి నివేదిక, చర్చలు ఇవన్నీ ఉంటాయి. దయచేసి కొద్దిగా ఆలస్యమైన సహకరించమని కోరుతూ, ఇప్పుడు ప్రముఖ వ్యవసాయ రంగ విశ్లేషకులు మనందరికీ సుపరిచితులు, మన కార్యక్రమాలు కూడా ఎప్పుడు వస్తారు, దొంతి నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మీకు అందరికీ అభినందనలు. ఎందుకంటే ఇప్పటికీ బహుశా నేను మూడో సమావేశం ఆల్ ఇండియా కిసాన్ సభ మహాసభలకి 3వ సారి 4వ సారి వచ్చింది. ప్రతి సంవత్సరము వార్షిక సభలు పెట్టుకొని వ్యవసాయం మీద సమీక్ష చేయడం అనేది అభినందించే విషయం. బహుశా ప్రభుత్వం చేయట్లేదు, వేరే ఇతర పార్టీలు ఏవి కూడా చేయట్లేదు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తప్పుతాయి. సో మీరు ఖచ్చితంగా నిరంతరంగా ప్రతి సంవత్సరము సభలు పెట్టుకొని వ్యవసాయ రంగం మీద సమీక్ష చేస్తున్నారు. ఒక విధంగా పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి, సమస్యలు ఎట్లా ఉన్నాయి, పరిష్కారాల గురించి ఆలోచన చేస్తున్నారు. మంచిదే. ఇది ప్రభుత్వం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మీకు ప్రతి బడ్జెట్ ముందు, జాతీయ బడ్జెట్కి ముందు కేంద్ర ప్రభుత్వము గత 15 ఏళ్ళుగా ప్రతి రంగం ప్రతినిధులతో కూర్చొని ఒక కన్సల్టేషన్, ఒక సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేస్తుంది. డిసెంబర్లో, నవంబర్ డిసెంబర్ మధ్య కాలంలో ప్రతి సంవత్సరము చాలా పెద్ద పెద్ద రంగాలతోటి సంప్రదింపులు ఏర్పాటు చేస్తారు. అందులో ఆ రంగం నుంచి వచ్చే డిమాండ్లు కావచ్చు, కోరికలు కావచ్చు, విధానాల గురించిన సూచనలు కావచ్చు, అవన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి అట్లాంటిది వ్యవసాయ రంగం మీద కూడా చేస్తారు. కానీ ఆ పిలుస్తున్న ప్రతినిధులు ఎక్కువ శాతము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇంకా గత అనేక సంవత్సరాలుగా అందులో విత్తన కంపెనీలు, పెస్టిసైడ్ కంపెనీల ప్రతినిధులు ఎక్కువగా ఆ సంప్రదింపుల సమావేశంలో కనపడుతున్నారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ రంగం నుంచి, వ్యవసాయ రంగం మీద పనిచేస్తున్న వారి నుంచి ప్రాతినిధ్యం లేదు.
అది కూడా మనము దాని మీద అడగాలి. రెండవది అట్లాంటిది రాష్ట్ర స్థాయిలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి రాష్ట్రం కూడా బడ్జెట్ ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్కి ముందు ఈ ప్రధాన రంగాలతోటి సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేస్తే కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది, కానీ సంప్రదింపులు ఏర్పాటు చేయలేదు. కనీసం వచ్చే సంవత్సరమైనా ఈ సాంప్రదాయం మొదలు పెడతారని నేను ఆశిస్తున్నా. మనం కూడా ఇక్కడి నుంచి ఒక పిలిపిస్తే బహుశా ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. ఇంకా రెండోది, అనేక సమస్యలు ఉన్నాయి. ఇందాక ఇద్దరు ప్రొఫెసర్ జానయ్య గారు, సారంపల్లి మల్లారెడ్డి గారు ఇద్దరు ప్రస్తావించారు. నేను కొన్ని అదనంగా కూడా ప్రస్తావిస్తాను. కాకపోతే వ్యవసాయ రంగం మీద ఇందాక ఒక పుస్తకంలో సంఘటిత పోరాటాలకు సిద్ధం కండి అని ఒక వ్యాసం ఉంది. సంఘటిత పోరాటాలకు సిద్ధం కండి అంటే సంఘటిత పోరాటాలు లేవు అనే కదా. సంఘటిత పోరాటాలు ఎందుకు లేవు? ఎస్కేఎం ఉందని మల్లారెడ్డి గారు చెప్తారు, కానీ ఎస్కేఎంలో కూడా ఒక 5-6 ఉన్నాయి. వివిధ ఎస్కేఎంలు కూడా వచ్చినాయి ఈ మధ్య. ఇది ఎందుకు అనేది మీరు ఆలోచనలో 2-3 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక పిల్లగాన్ని అడిగి తెలుసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన సమస్య. దీన్ని ఎట్లా మార్చాలి, దీన్ని ఎట్లా అధిగమించాలి అంటే మన దగ్గరే ఉంది, మన ఇంట్లలో ఉన్నారు, మన ఊర్లలో ఉన్నారు, విజ్ఞానం ఉంది, వయస్సు ఉంది, అనుభవం ఉంది. ఇదివరకు ఎట్లా చేస్తున్నామో అట్లా సాంప్రదాయ పరంగా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. మనం విదేశీ విశ్వవిద్యాలయమో లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళ మీద ఆధారపడితే వ్యవసాయం జరగదు. కాబట్టి ఆ ఆలోచన చేయాలి. అట్లాంటి రైతులు ఉన్నారు చాలామంది. నేనేదో ఊరికే గాలిలో చెప్పట్లేదు, అనేక మంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఎవరైనా అడిగితే చూపెట్టి కష్టపడి నేర్పి బహుశా మనం నేర్చుకునేది ఇంకా లోతుల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇక విధానాల పరంగా మీరు సమీక్ష చేస్తున్నారు, సమస్యల పరంగా కూడా చేస్తున్నారు. తెలంగాణలో అయితే నేను ఇప్పుడు రాసిన అని కాదు, కానీ విత్తనాల సమస్య ఇప్పుడు ఇంకా ప్రధాన సమస్యగా మారబోతుంది. మీరు విత్తనాల మీద మీరు ఇచ్చిన పాంప్లెట్లో ఒక పదం కూడా లేదు. ఆలోచించండి. విత్తనాల మీద మనకున్న స్వావలంబన, మనకున్న ఆధిపత్యము, మనకున్న విజ్ఞానము, మనకున్న హక్కులు, ఈ హక్కులు కోల్పోతున్నాము, ఈ విజ్ఞానం కోల్పోతున్నాము, ఈ నైపుణ్యం కోల్పోతున్నాము. సాగు ఖర్చు పెరుగుతున్నది. నాసీ రకం విత్తనాల వల్ల రైతు మీద అప్పుల భారం పెరుగుతున్నది. నాసీ రకం విత్తనాల వల్ల రైతుకి ఆ విత్తనాలు అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. విత్తనాల గురించి, విత్తనాల విధానాల గురించి, విత్తనాల చట్టం గురించి మనం లోతుల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అంతర్లీనంగా మనం 2004లో కొత్త విత్తన చట్టం చేస్తామని ఒక ముసాయిదా తీసుకొచ్చింది. 2004, 20 ఏళ్ళ కిందట. ఇప్పటి వరకు కొత్త చట్టం రాలేదు. ఎందుకు రాలేదు? మనమేమో విత్తన చట్టము రైతులకు అనుకూలంగా
రైతులకు ప్రయోజనాలకు అనుకూలంగా, రైతులకు నష్టపరిస్తే నష్టానికి పరిహారం అందించే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా చట్టం రావాలని మనమందరం కోరుతుంటే, విత్తన చట్టం ద్వారా విత్తన కంపెనీలకు స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ వ్యాపారం పెంచుకోవడానికి, వాళ్ళ లాభాలు వర్గాల మధ్య సంఘర్షణ వల్ల 20 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కొత్త చట్టం రాలేదు. రాకుంటే నష్టపోతున్నది రైతులు, రాకుంటే లాభపడుతున్నది విత్తన కంపెనీలు. విత్తన కంపెనీలు ఇంకా ఈ గత 5-6 ఏళ్లలో చూస్తే పరిస్థితి ఇంకా దిగజారింది. తెలంగాణలో అయితే మేము ఈ మధ్య అగ్రికల్చర్ కమిషన్ సమీక్ష చేసింది. వ్యవసాయ కమిషన్ కోదండ రెడ్డి గారి ఆధ్వర్యంలో విత్తనాల గురించి సమీక్ష చేస్తే ఆ సమీక్షలో బయటపడిన అంశాలు చూస్తే ఒక్కొక్కటి ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభుత్వ అధికారులు పూర్తిగా చేతులెత్తేసింది. ఎక్కడ విత్తనాల మీద, విత్తన కంపెనీల మీద, విత్తనాలు సరఫరా చేస్తున్న డీలర్ల మీద ఏ మాత్రం నిఘా లేదు, నియంత్రణ లేదు. వీళ్ళ చట్టం కూడా అమలు కావట్లేదు. అసలు మేము చట్టం అమలు చేద్దామంటే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటున్నారు. కాబట్టి మేము ఏం చేస్తలేమని ప్రభుత్వాధికారులు ఒప్పుకున్నారు. మన పేపర్లలో చదువుతున్న నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. ఇవన్నీ రైతుల కొరకు పట్టుకోవట్లేదు. విత్తన కంపెనీల మధ్య పోటీ ఏర్పడితే వీళ్ళ విత్తనం వాడోడో అమ్ముతున్నాడని వాళ్ళని పట్టుకుని విత్తన కంపెనీల వ్యాపార సామ్రాజ్యానికి వాళ్ళ మార్కెట్ షేర్ తగ్గకుండా ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్న నేపథ్యంలోనే ఆ విత్తనాలు పట్టుకుంటున్నారు తప్పితే అవి రైతుల ప్రయోజనాల కొరకు, రైతులకు నకిలీ రకము రాకుండా అరికట్టడానికి చేస్తున్నవి కావు. మీకు బాంబేలో మీకు తెలుసుంటే చాలామందికి బాంబేలో మాఫియా గ్రూపులు ఉంటాయి, 2-3 గ్రూపులు. ఇప్పుడు కాదు, ఒక 25 ఏళ్ల క్రితము ఆ గ్రూపుల మధ్య తగాదాలు ఏర్పడితే వాళ్ళని ఒకరినొకరు చంపుకుంటారు. మధ్యలో ఒక తెలివైన డాన్ ఏం చేశాడంటే పోలీసులను వాడుకోవడం మొదలుపెట్టాడు. పోలీసులో షార్ప్ షూటర్లని తయారు చేసుకొని షార్ప్ షూటర్లకు డబ్బులు ఇచ్చి పోలీసుతోటే చంపించడం మొదలుపెట్టాడు. ఇగో అట్లున్నది విత్తన కంపెనీల అవి ఏవైతే పట్టుకుంటున్నారో మార్కెట్లు, విత్తన కంపెనీల మధ్య పోటీలకు నేపథ్యంలో అక్కడక్కడ అధికారులు సహకరిస్తే అట్లాంటివి పట్టుకుంటారు. నష్టపోయిన విత్తనాలను ఇప్పటి వరకు ఏ అధికారైనా వచ్చి ఈ రైతు నష్టపోయిండు, దీనికి ఈ ఫలానా విత్తన కంపెనీ కారణము అది కేసు నమోదు చేసిన దాఖలా ఉందా మీ దగ్గర? మరి అక్కడనే తెలిసిపోతుంది వాళ్ళు ఎవరి కొరకు పనిచేస్తున్నారని. అందుకే మనం కోరుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా ఒక విత్తన చట్టం రావాలని. మీరు ఒక తీర్మానం చేయండి. ఎందుకంటే ఇప్పటికే మేము ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినాము. 2012లోనే మనం అప్పుడు అప్పటి మన రఘువీరారెడ్డి మనం ఆ విత్తన చట్టం గురించి పనిచేసినాము. 2012 నాటికి మనకే ఒక చట్టం రావాలని అప్పటి రైతు సంఘాలన్నీ తీర్మానం చేసినాయి. మేము తయారు చేసినాము. అది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఒక వారం ముందు శరద్ పవార్ గారు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టం చేయండి. ఎందుకంటే విత్తనాల వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సాగు ఖర్చులు పెరుగుతున్నాయి, మార్కెట్లో ధరలు వస్తలేవు. కాబట్టి విత్తనాన్ని
మనము ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి విత్తన కంపెనీలకు ముక్కుతాడు వేయాల్సిన పరిస్థితి, దాని కొరకు ఆ చట్టం తీసుకురావాలని మనం అడగాల్సిన అవసరం కూడా ఉంది. ఇక రెండవ విషయము బడ్జెట్. వారు సాయంత్రం మాట్లాడమన్నారు కానీ మాకు ఓపిక లేదు, ఇంకా వేరే ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ మధ్యాహ్నం తర్వాత వెళ్ళిపోతున్నాను. బడ్జెట్ గురించి మన ఆఫీస్లో ఇదివరకే ఒకసారి మాట్లాడినాం. కానీ ఈ బడ్జెట్ ఇప్పుడు మొన్న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఏముండాలనేది మన అందరం అడుగుతున్నాం. మొదటి నుంచి కూడా ఇదివరకు అడిగినాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. కానీ ఈ బడ్జెట్లో మనం అడిగినవి లేవు. ఎందుకు లేవు అంటే గత 10 ఏళ్లలో అప్పటి ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల 3,04,000 కోట్లు పెరిగింది. గత 2000 పోయిన సంవత్సరం 2060 కోట్ల చిల్లర ఉంటే ఈసారి పెరిగినా కూడా వ్యవసాయ బడ్జెట్ తగ్గింది. వ్యవసాయ బడ్జెట్కి గత 10 ఏళ్లలో మొత్తం రాష్ట్ర బడ్జెట్లో కేవలం ఒకేసారి 11% పోయింది. కానీ తప్పితే ఇప్పుడు ఈ సంవత్సరం 5% పడిపోయింది. సరే, ప్రభుత్వానికి మన ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారికి అనేక ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 25,000 కోట్లు అప్పులు కట్టడానికి సరిపోతుంది బడ్జెట్. అంటే 3 లక్షల కోట్లలో 25,000 కోట్లు అప్పులు తీర్చడానికే. ఇంకా మిత్తి వడ్డీ ఇవన్నీ అదంతా వేరు. అంటే ఈరోజు ఒక శాఖ, ఇప్పుడు ఒక శాఖకు అత్యధికంగా ఎంత ఇచ్చారంటే ఇదివరకు సాగునీటి శాఖకి 25,000 కోట్లు, ఈ సంవత్సరం 23,000 కోట్లు ఇచ్చారు. దానికంటే ఎక్కువ అప్పులకి ఇవ్వాల్సి వస్తుంది. బహుశా అప్పులనే ఒక శాఖ కూడా పెడితే అదొక ప్రత్యేకమైన కేటాయింపు అయిపోతుంది. సమస్య ఏంటంటే 3 లక్షల కోట్లలో దాదాపు 60-70% ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. అంటే ఆర్థిక శాఖ మంత్రికి వెసులుబాటు లేవు. ఆయన ఏం చేయలేడు, ఇవ్వాల్సిందే, అది రాయాల్సిందే. అంటే ఆ ఖాతా ఆల్రెడీ ఉన్నది, అందులో జీతపత్యాలు ఉన్నాయి. జీతపత్యాలు దాదాపు 60,000 కోట్లు, ఈ 25,000 కోట్లు. ఇంకా అట్లా ఇవ్వాల్సినవి, ఖచ్చితంగా ఇవ్వాల్సినవి ఉంటే అవన్నీ చూసుకుంటే దాదాపు 2 లక్షల కోట్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రికి వెసులుబాటు. దాంట్లో కూడా ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ప్రతినిత్యం ఉపన్యాసాల్లో చెప్తాడు రైతుకి మేము ఇస్తున్నామని. కానీ ఇచ్చిన 16,000 కోట్లలో రైతుకి రైతు బంధు, రైతు భరోసా కొత్త పదం వాడు, అది తప్పితే ఇంకేం లేదు. మరి వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగము. ఉత్పత్తి రంగంలో ఉన్నాక సమస్యలు 4-5 ఉన్నాయి. ఈ 4-5 వాటికి కావలసిన నిధులు అడుగుతుంటే కూడా ఇవ్వలేదు. సో మొత్తం ఈ సంవత్సరం 16,000 కోట్లు, అందులో దాదాపు 13,000 కోట్లు రైతు భరోసా. ఇంకా మిగతా ఏమున్నాయి అన్ని చిన్నవి. పోనీ మౌలిక సదుపాయాలకి పెడుతున్నారు, దానివల్ల మనకు ఉత్పత్తి పెరుగుతుంది అనుకుంటే ఆ పెడుతున్న 10 రకాల పథకాలు ఏమవుతుందో అవి ఉత్పత్తికి దోహదపడేవి కానే కావు.
అందుకే వ్యవసాయ బడ్జెట్ చాలా లోతుల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంకా బహుశా మీకు ఇంకా సమయం ఉంటే తర్వాత ఎప్పుడన్నా లోతుల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం. ఎందుకంటే బడ్జెట్ ఆధారంగా విధానాలు ఉండాలి, లేదా విధానాల ఆధారంగా బడ్జెట్ ఉండాలి. ప్రభుత్వం విత్తన సబ్సిడీలు ఇచ్చేది ఇదివరకు. ఈ సంవత్సరం అయితే ఒక్క విత్తన సబ్సిడీ కూడా లేదు. కనీసం ఆ గడ్డికి ఇంకా అది ఇస్తారు కదా ప్రతిసారి గడ్డి, జనుముకి అదేదో పేరు వాడతాం, పిల్లి పెసర, వీటన్నిటికీ ఇచ్చేది. అన్నిటికీ కూడా ఈసారి కేటాయింపులు లేవు. సీడ్ కార్పొరేషన్కి 60 కోట్ల అప్పు ఉంది. ఆ అప్పుకి తగ్గ కేటాయింపులు కూడా లేవు. ఈడ ఇయ్యలేదంటే మరి దేనికి ఇచ్చారు? నేను ఎందుకు తప్పడుతున్నా అంటే, షుగర్ కమిషనర్ ఆఫీస్ ఉంది, కమిషనర్ ఆఫ్ షుగర్, కమిషనరేట్ ఆఫ్ షుగర్. అంటే ఇది చెరుకు కమిషనర్ కొరకు కేటాయింపులు జరుపుతారు. చెరుకు కమిషనర్ వ్యవసాయ శాఖ కింద లేరు, పరిశ్రమల శాఖ కింద ఉంది. అంటే అది పెట్టింది అప్పుడు చెరుకు ఫ్యాక్టరీలతో అనుసంధానం చేయడానికి. ఆ చెరుకు కమిషనర్ ఆఫీస్కి గత 4-5 ఏళ్లలో 21 కోట్లు ఇచ్చారు. ఆఫీస్కి 21 కోట్లు. వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు. మరి ఇక్కడ పిల్లి పెసరకు, జనుముకు కనీసం 1 కోటి 2 కోట్లు ఇవ్వాలి. మరి వ్యవసాయం ఎట్లా జరుగుతుంది? ఎరువు లేదు. మన అనేక వ్యవసాయ క్షేత్రాల్లో బలం లేదు. భూసారం పెంచాలంటే ఇది దాదాపు 20 కోట్లు నుంచి 1000 కోట్ల వరకు ఇవ్వాలి. విత్తన సబ్సిడీ కానీ, సహజ ఎరువుల సబ్సిడీ కానీ. ఇది ఇస్తే కదా ఈ పునాది మీద వ్యవసాయ ఉత్పత్తి జరుగుతుంది. వరి ఉత్పత్తి పెరిగింది మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ పెరిగింది దేని మీద పెరిగింది? ఎరువుల బస్తాలు ఆపండి. ఇప్పుడు వరి ఉత్పత్తి అవుతుందా? మరి మనం ఎరువుల బస్తాల మీద వరి ఉత్పత్తి చేసి మేమేదో సాధించానామని కాళ్ళని ఎగరేసుకుంటారు. ఎందుకు? నువ్వు భూసారం పెంచి వరి ఉత్పత్తి కావచ్చు, పంట ఉత్పత్తి పెంచి అప్పుడు కాళ్ళని ఎగరేసుకుంటే బాగుంటుంది. దానివల్ల ఏమవుతుంది అనేది మనం గమనించట్లేదు. వరి సాగు పెరిగింది, వరి ఉత్పత్తి పెరిగింది, వరి దిగుబడి పెరిగిందా? పెరిగింది. కానీ విస్తీర్ణం పెరిగింది. కానీ వచ్చిన వరి యొక్క నాణ్యత ఎంత? అది తింటే మనకు బలం వస్తుందా, బలహీనత ఏర్పడుతుందా, మన ఆరోగ్యం బాగుంటుందా? ఇది 3వ ప్రధాన సమస్య. ఈరోజు రైతుల ఆరోగ్యం కూడా చాలా దిగజారిపోయింది. ప్రతి ఇంట్లో అనేక గ్రామాల్లో రైతులు వాళ్ళు పండించినవి వాళ్ళు తినే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఆహారము కొనుక్కొని తింటున్నారు. ఏ పత్తి రైతు ఇంటికోండి, ఆ పత్తి రైతు ఏమైనా పండించుకుంటుండా తన కొరకు? ఇంత ఉల్లిగడ్డ కూడా పండిస్తున్నారు. సమస్తం మేము కొన్నట్టే బయట కొనుక్కొని తినాలి. ఆయనకు వచ్చే ఆదాయం ఎంత ఏం కొనుక్కుంటాడు. మహారాష్ట్రలో అయితే యావత్మాల్, గడ్చిరోలి, అమరావతి ఎక్కడైతే పత్తి పండిస్తారో పొద్దున పొయ్యిలో పిల్లి లేవలేదు అంటారు కదా, వాళ్ళు పొద్దున పొయ్యి వెలిగిస్తలేరు. వాళ్ళు బిస్కెట్లు 5 రూపాయల బిస్కెట్లు తిని పనికి పోతున్నారు.
పత్తి రైతు పరిస్థితి అదే అయితే వరి రైతు పరిస్థితి కూడా అంతే ఉంది. ఏ వరి రైతు తాను పండించిన వరి ఒక బస్తా ఇంటికి తెచ్చుకుంటున్నాడు, కళ్ళారి నుంచి అమ్మేస్తున్నాడు. అంటే రైతు తాను పండించేది తాను తినడం లేదు, తాను పండించేది తినగలిగే స్తోమత కూడా కోల్పోయిండు. ఇంకా అనారోగ్యం ఎందుకు పెరిగిందంటే ఆ తిండి లేక బలవర్ధకమైన ఆహారం లేక అందులో రసాయనాలు కలిపి రోజు పిచికారీ చేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో క్యాన్సర్ కేసులు కావచ్చు, గుండెపోట్లు కావచ్చు, ఇంకా అనేక రకాల రోగాలు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంట్లో కనీసం 3-4 అనారోగ్య రోగులు ఉన్న పరిస్థితి ఉంది. అనారోగ్యం మీద రైతు పెట్టుబడి కూడా పెరుగుతుంది. మేము ఆదిలాబాద్, యవత్మాల్ 2 జిల్లా కేంద్రాల్లో పత్తి సీజన్లో కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు లెక్కేస్తే జిల్లా కేంద్రంలో కనీసం 30 కోట్లు రైతు అక్కడ ఆసుపత్రులకు, డాక్టర్లకు, మందులకు ఖర్చు పడుతుంది. 30 కోట్లు అంటే రైతుని ఎక్కడ జలగలాగా పీల్చి పిప్పి చేస్తున్నారో అనేక వాటిలో ఈ అనారోగ్యం ఒకటి. దానికి ప్రధాన కారణము మనము వాడుతున్న రసాయనాలు. ఆ రసాయనాలు ఎందుకు వాడుతున్నామంటే మనము వేస్తున్న విత్తనాలు. ఆ విత్తనాలు రసాయనాలు ఎందుకు అంటే మనకు ఒక ప్యాకేజ్, హరిత విప్లవం పేరుతో ఇచ్చిన ప్యాకేజ్. సాగు ఖర్చు పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కిందట ఒప్పుకుంది. ఒప్పుకున్న వాళ్ళు ఏమిస్తున్నారు? సాగు ఖర్చు తగ్గించడానికి చదువుతారు. కరెంట్ సబ్సిడీ ఇస్తున్నాము, విత్తన సబ్సిడీ ఇస్తున్నాము, ఎరువుల సబ్సిడీ ఇస్తున్నాము, రసాయనాల సబ్సిడీ ఇస్తున్నాము, మార్కెట్లో ఒక సబ్సిడీ ఇస్తున్నాము. మరి ఇన్ని సబ్సిడీలు ఇచ్చినా కూడా మొన్న ఫిబ్రవరి 28న జాతీయ ఆర్థిక సమీక్ష నివేదికలో స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పింది, మనం పండిస్తున్న మొత్తం వ్యవసాయ ఉత్పత్తి విలువలో మల్లారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కదా, మన విలువ పెంచితే ఇన్ని రూపాయలు వస్తాయని కేజీకి. ఆ విలువలో భారతదేశంలో మాత్రమే రైతుకు వస్తుంది 30 రూపాయలు మాత్రమే, 30% మాత్రమే అని నివేదిక ఇచ్చింది ఎవరు? OECD అని అంతర్జాతీయ సంస్థ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం ఇస్తే ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నివేదికలో ఆ నివేదికను ఉటంకిస్తూ వాళ్ళు చెప్పిన విషయం ఆఖరికి ఏం చెప్పారు? సమస్య చెప్పారు. రైతుకు తాను పండించిన పంట విలువలో కేవలం 30 రూపాయలే వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే పరిష్కారము డీరెగ్యులేషన్ చేయండి, అంటే ఇంకా సరళీకృతం చేయండి, వ్యవసాయ రంగాన్ని ఇంకా సరళీకృతం చేయండి. నేను మొదట్లో చెప్పిందే ఇది. మూల సమస్య కోణము ఒక విధంగా చూసి పరిష్కారాన్ని ఇంకొక విధంగా చూసి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మనం చెప్తున్న సమస్యలకు ఇస్తున్న పరిష్కారము సరళీకృతం చేయండి, పోటీ పెంచండి, కార్పొరేటీకరణ చేయండి, డిజిటలీకరణ చేయండి, రైతుల సంఖ్య తగ్గించండి, రైతుల జనాభాను తగ్గించండి, వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామీణ ప్రజల సంఖ్య తగ్గించి ఇతర రంగాలకు మళ్లించండి అని మళ్ళీ మొన్న కూడా అదే చెప్పారు. అయితే ఇది తప్పు అని తెలియాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే అదే వాళ్ళు చెప్పిన ఆ ఆలోచన విధానం అమెరికాలో
20 ఏళ్ల క్రితం అమలు చేస్తే ఈరోజు అమెరికాలో వ్యవసాయానికి పట్టిన దుర్గతి మనకు ఒక 2 నెలల్లోనే పడుతుంది. అమెరికన్ వ్యవసాయం బాగా లేదు, ఫ్రాన్స్లో వ్యవసాయం బాగాలేదు, యూరోప్లో వ్యవసాయం బాగాలేదు. వాళ్ళు బాగుపడ్డది మన మీద రుద్దిన ఎగుమతుల వల్ల. ఇప్పుడు ఇంకో ఉత్పాతం రాబోతున్నది. ట్రంప్ నేను అంతర్జాతీయ ఎగుమతులు దిగుమతులు అమెరికా నష్టపోతున్నది కాబట్టి మేము ఈ విధానం సమీక్షిస్తామని మన ప్రధానమంత్రి గారితో చర్చలు జరిగితే వాళ్ళు కోరింది వీళ్ళు బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు గత 3-4 నెలల నుంచి మనం చూస్తున్నాం, అమెరికా ఎగుమతి చేస్తే మనం దిగుమతి చేసుకోవాలి అని నిబంధన మేరకే ఇప్పుడు ఆ అంతర్జాతీయ వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికన్ వ్యవసాయము ఎగుమతుల మీదే ఆధారపడ్డది. ఎగుమతి చేయలేకుంటే అది మట్టి కట్టుకోపోతుంది. అంటే మన వ్యవసాయం నష్టపరిస్తే మనము దిగుమతి చేసుకొని మన వ్యవసాయ రంగాన్ని నష్టపోతే వాళ్ళు బాగుపడతారు. ఇదే రకమైన అభివృద్ధి నమూనా 25 ఏళ్ల క్రితం వాళ్ళకి ఇదే చెప్పారు. పోటీ పడితే పోటీ పెట్టి మన మార్కెట్లో సంస్కరణ తీసుకొస్తే రైతు బాగుపడతాడని. మార్కెట్ సంస్కరణలు తీసుకొస్తే అక్కడ నిలిచింది 3-4 కంపెనీలు మాత్రమే. ప్రతి పంటలో ఒకటే కంపెనీ ఉంది. మొక్కలు కావచ్చు, పత్తి కావచ్చు, వరి కావచ్చు, అక్కడ కూడా వరి పండిస్తారు. ప్రతి పంటలో ఒక కంపెనీ గుత్తాధిపత్యం, విత్తనాల్లో 2-3 కంపెనీల గుత్తాధిపత్యం. Yeah.